ఆదికాండం 1:27 యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడంటే నరులను ఆయన స్త్రీగాను పురుషునిగాను సృజించెను. తరువాత ఆదికాండము 2:7 వచ్చేసరికి ఆ సృజించిన మనుషునికి ఏం చేస్తున్నాడు? ఒక రూపాన్ని ఇస్తున్నాడు. అది మట్టితో ఒక రూపాన్ని ఇచ్చాడు. సో నిర్మించిన మనిషి ఒకరున్నారు, సృజించిన మనిషి ఒకరున్నారు, రూపించబడిన లేదంటే నిర్మించబడిన మనిషి ఒకరున్నారు. తరువాత తన జీవ వాయువు ఇవ్వగా జీవాత్మగా ప్రాణిగా మారిన ఇంకొక ప్రాణం ఉంది. సో ప్రతి ఒక్క వ్యక్తిలో 3 భాగాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఒకటి ఆత్మ, ఒకటి ప్రాణము, ఒకటి శరీరము. అయితే ఆయన సృష్టించినప్పుడు ఆదికాండం 1:26 మనం చూసినట్లయితే ఆయన మొట్టమొదటిసారి సృష్టించినప్పుడు జెనసిస్ చాప్టర్ 1:26 దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఈ మొట్టమొదటిసారి నరులను చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకా స్త్రీయా పురుష ఏం చెప్పట్లేదు, ఏమంటున్నాడు? నరులని. ఇంగ్లీష్లో చూసినట్లయితే మ్యాన్ కైండ్ అని ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చెట్లను చూశారు, ఇప్పటి వరకు జంతువులను చూశారు, ఇప్పుడు మనుష్యులను నరులను అంటే ఇంకొక వారిని నేను సృష్టించబోతున్నారు. వారు ఎలాగుంటారంట? నా స్వరూపమందు ఉంటారు. ఇప్పటి వరకు సృష్టిలో దేనికి కూడా నా స్వరూపాన్ని ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నా స్వరూపములో ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై ఇమేజ్ అండ్ మై లైక్నెస్ ఇప్పుడు వీరికి ఇస్తాను అని. దేవదూతలకు కూడా ఇవ్వలేదంట, ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిసారి నరులకు నా పోలిక నా స్వరూపము ఇవ్వబోతున్నాను అన్నాడు. చూడండి, ఏదైనా ఒక పోలికలో దాని స్వరూపంలో చూడండి, ఎవరైనా గొప్ప నాయకులు ఉన్నారనుకోండి, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి వాళ్ళు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? వారికి ఒక స్టాచ్యూని పెడతారు కదా, వారికి ఒక బొమ్మను తయారు చేసి. మనం ఎక్కడికన్నా వెళ్తే ఈ భారతదేశంలో అయితే ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలాంటి వారి బొమ్మలు అక్కడక్కడ ఉంటాయి. ఆ వీధుల పేర్లు కూడా అవే పెడతారు. సో అక్కడ వారు ఎలాగున్నారో, వారు వేసుకునే వస్త్రాలు కానీ, వారికి ఉన్న మేనరిజమ్స్ బట్టి కానీ. సో చాలామంది మనం చూసినట్లయితే గాంధీ బొమ్మ పెట్టినప్పుడల్లా ఇలా గాంధీ గారు మరి ఎన్నిసార్లు కట్టపట్టుకున్నామో మాకు తెలియదు, కానీ మనకు అందరికీ కూడా వచ్చే ఇమేజ్ ఏంటి? ఇలా పట్టుకొని ఉన్నట్టు. సో ఒక్కొక్కరి బట్టి అంబేద్కర్ గారి బొమ్మ చెప్పగానే ఒక బుక్ చేతిలో పట్టుకుంటారు, ఒక చెయ్యి. సో అలాగ చేయగానే మనకు అది చూడగానే ఎవరైనా గుర్తొస్తారు? ఓ ఇది అంబేద్కర్. దగ్గరికి వెళ్ళని అవసరం లేదు, కింద ఏం రాసుందో తెలియని అవసరం లేదు, ఆ పోలికలో ఉండరు కాబట్టి చూడగానే ఇది వారు అని గుర్తుపడతారంట. అలాగే ఎప్పుడైతే ఒక మనిషిని చూసారో అప్పుడు ఈ లోకములో ఉన్న వారందరూ కూడా చూడగానే ఎవరిని గుర్తుపట్టారంట? ఇది దేవుడు, ఇది దేవుడు అంటారంట. హల్లెలూయా. చాలా భారంగా ఉన్నట్టుంది ఆ మాట, ఏంటి మమ్మల్ని దేవుడు అంటారా అని. సో కీర్తనల్లో మనం చూసినట్టయితే, ప్లీజ్ గెట్ ద స్క్రిప్చర్ ఫర్ మీ. ఇట్ సేస్ ఈ ఆర్ గాడ్స్ అని ఉంటుంది. మీరు దైవములై ఉన్నారు అంటున్నాడు కీర్తనకారుడే రాస్తున్నాడు. మీరు దైవములై, నువ్వు నరులను జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? వారిని కొంచెము, నీకంటే కొంచెము తక్కువగా చేసావు అంతే. ఏంటా కొంచెము తక్కువ అంటే? ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టలేదు, కానీ మిగతా అన్నీ కూడా నరులకి ఇచ్చాడంట. ఐ నీడ్ ఇన్ తెలుగు ప్లీజ్. ఈ ఆర్ గాడ్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. సో నరుడు ఈ లోకము మీద నడిచినప్పుడు సృష్టి అంతా ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. అప్పటి వరకు కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఆయనకున్న మహిమను బట్టి, ఆయనకున్న వెలుగును బట్టి. హల్లెలూయా. ఆఫ్టర్నూన్ క్రౌడ్ తినేసి వచ్చారా? లేదు కదా, ఫాస్టింగ్లోనే ఉన్నారు కదా. ఓకే. సో అప్పటి వరకు దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. ఆయన ఒక వెలుగుతో పోల్చారు. ఆయనకు వర్ణించడానికి వారికి మాటలు కూడా లేవు. అయితే మొట్టమొదటిసారిగా ఈ దేవుడు అనేవాడు ఎలాగుంటాడు, ఆయన పోలికలో చేస్తున్నారంట, ఆయన లాగా ఉన్నారంట అని ఈ సృష్టి అంతా చూస్తుందంట. అప్పుడు ఎవరిని తయారు చేశాడు? నరులని తయారు చేశాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులే అని నేనే సెలవిచ్చి ఉన్నాను. సో యాక్చువల్గా ఇంగ్లీష్లో చూసినట్లయితే అది స్మాల్ జీ ఉంటుంది, అంటే క్యాపిటల్ జీ వచ్చేసి
సర్వోన్నతుడైన దేవునికి. తరువాత ఆయనలాగా పోలికలో సృష్టించబడిన వారు ఆయన పిల్లలకి ఆయన ఇచ్చిన మాట, మీరు కూడా దైవములను పోలి ఉన్నారు. నెక్స్ట్ వర్స్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. కానీ ఏమైపోయింది, ఈ పిల్లలు ఎలాంటి వారో వారు తెలుసుకోలేకపోతున్నారు. మేము దైవము రూపంలో ఆయనలాగా సృష్టించబడ్డాము, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాము అని తెలియక ఏమవుతుందంటే, బట్ యూ షల్ డై లైక్ మెన్ అండ్ ఫాల్ లైక్ వన్ ఆఫ్ ద ప్రిన్సెస్. తెలుగు ఆయన ఏమంటున్నాడు, మీరు కూడా ఇతరుల వలె చనిపోతున్నారు. ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవుదురు, అధికారంలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. మీరేంటి, మీరు దైవములు అయినా వేరేలాగా అంటే ఇతర మనుషులకి ఆయన పిల్లలకి ఒక తేడా చూపిస్తున్నాడు. ఇక ఇతరుల మనుషులు చనిపోతే పర్వాలేదు, ఇతరులు ఒక ఆకాశము నుంచి ఆ దేవదూతలు కింద పడిపోయినా పర్లేదు, కానీ మీరెవరు, దైవములు, మీరు ఆయన పిల్లలు, మీకు కూడా అలాగే అవుతుందేంటి అంటున్నాడు. You being the image of God, you are created in the likeness of God, you are also walking in the same pattern. It's not possible. ఎందుకంటే దేవుని కుమారులు ఎలాగా ఉండాలి, దేవునిలాగా ఉండాలి, కానీ దేవునిలాగా ఉండట్లేదు, ఇతరుల మనుషుల వలె మీకు జరుగుతుంది అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మనము దైవికమైన పోలికలో నడవలేకపోతున్నాము, ఎందుకు ఇతరులాగా మనకు వాళ్ళకి జరిగింది కూడా మనకు జరుగుతుంది. వాళ్ళకు రోగాలు వస్తున్నాయి, వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వాళ్ళు బంధువులు ఐసీయూలో మరణిస్తున్నారు, మన బంధువులు ఐసీయూలో మరణిస్తున్నారు. మనకు ఉద్యోగంలో అదే ఒత్తిడి ఉంది, వాళ్ళకు అదే ఒత్తిడి ఉంది. మరి నా పిల్లలు అనే వారికి ఏదన్నా తేడా ఉండదు. నా పిల్లలంటే కేవలము నా స్వరూపం మాత్రమే కాదు, ఏమంటాడు ఆయన లైక్నెస్, నా యొక్క పోలిక కూడా ఇచ్చాను, నాలాగా ఉండాలి అని చెప్పాను. అంటే మీరు మాట్లాడినప్పుడు నాలాగా ఉండాలి, మీరేమైనా పని చేసినప్పుడు నాలాగా ఉండాలి. ఒకవేళ దేవుడే ఒక పని చేస్తే ఎప్పుడైనా ఆయన ఓటమి చూస్తాడా, చూడడు. దేవునికే తన శరీరములో ఏదైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం ద్వారా మరణిస్తాడా? కానీ నా పిల్లలైన మీరు ఎందుకు ఇతరుల వలె ఉంటున్నారు? చాలాసార్లు మనకు ఒక చిన్న విషయం ఈరోజు నేను చెప్పబోతున్నాను. అది ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదవచ్చు, ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి ఆయిల్ అనాయింటింగ్ కూడా చేయొచ్చు, కానీ కొన్ని థింగ్స్ మన జీవితంలో మారట్లేదు, బ్రేక్ అవ్వట్లేదు అంటే ఎక్కడుంది ప్రాబ్లం? సో దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో నిన్న మనం చూసిన ప్రకారం ఏంటి, మొట్టమొదటిగా ఆత్మను క్రియేట్ చేశాడు, ఒక దేహాన్ని ఇచ్చాడు, అందులోకి ప్రాణాన్ని ఆయన ఊదాడు. సో ఎప్పుడైతే ఈ లోకం మీదకి రావాలో, ఆయన సృష్టించినప్పుడు ఆయన పోలికలో ఆయన దేవుడు ఆత్మై ఉన్నాడు. సో మనల్ని కూడా ఆయనలాగా ఆత్మలాగా సృష్టించాడు. కానీ ఏ ఆత్మకైనా కూడా భూమి మీద ఏదైనా కార్యం జరగాలంటే శరీరము అవసరము. సో ఆయన అది దేవదూతలైనా సరే లేదంటే దయ్యపాత్మలైనా సరే ఒక శరీరం కావాలి. సో మనము కూడా ఒక శరీరముతో ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో మనకున్న బాధ్యత, మనకున్న పిలుపు అంతా కూడా ఈ లోకంలో, పరలోకంలో కాదు. పరలోకంలో ఏంటి, ఓన్లీ రివార్డ్స్. నువ్వు చేసిన పనికి ఫలాలు, లేకపోతే నువ్వు చేసిన పనికి జీతము పరలోకంలో ఉంటుంది. పరలోకంలో మనకు శరీరం అవసరం లేదు. పరలోకంలో మనము, అందుకే ఎవరైనా ఈ లోకం విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారంట, శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు, వారి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు. సో మీరు గమనించారో లేరో, ఒక వ్యక్తి మరణించిన తర్వాత నుంచి దాన్ని పేరు పెట్టి పిలవరు, ఏమంటారు, బాడీ వచ్చిందా, బాడీ ఎక్కడుంది, బాడీని చర్చికి తీసుకొచ్చారా? ఎందుకంటే అసలు వ్యక్తి ఎక్కడున్నాడు, ఆ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఏ వ్యక్తి అయితే ఆ శరీరాన్ని వేసుకొని ఈ లోకానికి వచ్చాడో తనకిచ్చిన బాధ్యత నెరవేర్చిన తర్వాత ఏంటంటే ఇంకా అయిపోయింది. ఈరోజు నేను ఈ వస్త్రాలు వేసుకున్నాను, ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్సు తీసేయాలి, రేపటికి ఇంకొక డ్రెస్ వేసుకుంటాను, లేకపోతే మార్చుకుంటాను. అప్పుడు ఏమైపోయింది, ఈ డ్రెస్ని తీసి పక్కన పెడతాను. అలాగే మనం కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మన బాధ్యత అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, శరీరాన్ని పక్కన పెట్టి అసలైన నువ్వు, నిజమైన నువ్వు, తిరిగి ఆత్మలో సృష్టించబడిన నువ్వు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తావు. వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన కార్యం ఏం చేసావు అని. సో 5 తలాంతులు ఇచ్చినవాడు ఏం చెప్తాడు, 10 చేశాను ప్రభువా అని చెప్తాడు. 2 ఇచ్చినవాడు 4 చేశాను చెప్తాడు. కొంతమంది 1 ఇచ్చారు కదా, ఏమైంది అంటే
నాకు తలాంతి ఇచ్చిందని కూడా కొంతమందికి తెలియదు. ఆ తలాంతిని ఎలా వాడాలో కూడా తెలియదు. సో అందుకనే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా శరీరం పైన మన దృష్టి పెట్టడానికి సాతాను మన దృష్టి మొత్తం దాని వైపే పెడతాడు. ఎందుకంటే ఆత్మలో నీకు ఏమైతే ఇవ్వబడిందో తెలిస్తే తప్పకుండా నువ్వు ఆ ప్రణాళికలో నడవగలిగే శక్తి నీకు ఉందని తెలుసు. అందుకనే ఎంతసేపు శారీరకంగా ఉద్యోగం గురించి కానీ, లేకపోతే డబ్బుల గురించి కానీ, లేకపోతే ఆరోగ్యం గురించి కానీ, ఏదైతే శరీరం చుట్టూ ఉందో దాని వైపే మన ఆలోచనలు మలుస్తూ ఉంటాడు. ఎందుకు? ఆత్మ గురించి తెలుసుకున్నా, ఆత్మ గురించి ఏదైనా నీ ప్రణాళిక తెలుసుకున్నా కూడా నువ్వు విజయవంతంలో నడుస్తావు. అండ్ ఒక్క యేసుక్రీస్తు ఈ లోకములో నడిస్తే ఇంతమంది వేల కొలదిగా క్రైస్తవులు అయ్యారంట. ఇప్పుడు నేను క్రీస్తులాగా ఉన్నానని ఒక 10 మంది తెలుసుకున్నారనుకోండి, ఈ లోకం ఏమైపోతుంది? వాడికి అసలు ఒక స్థానమే ఉండదు ఈ లోకంలో. అందుకనే వాక్యంలో ఏమంటుంది? ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గ్రుడ్డితనము కలగజేస్తుందంట. సో బ్లైండ్నెస్. సో ఇప్పుడు భూమి మీద ఉండడానికి శరీరం కావాలి, భూమి మీద మనకి పిలుపు ఉంది, మనం చేయాల్సిన బాధ్యత ఉంది. పరలోకంలో మనకు శరీరం అవసరం లేదు. పరలోకంలో వెళ్ళినప్పుడు మనకు ఓన్లీ రివార్డ్స్, లేదంటే బహుమానాలు, మన యొక్క జీతము మనకు ఇవ్వబడుతుంది. ఇక్కడ వరకు అందరు క్లియర్ కదా? సో బయట నుంచి ఎలాగున్నా కూడా దేవుని యొక్క దేవుడి ఆత్మతో నింపబడ్డామని తెలియాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ప్రకారం ప్రతి ఆత్మకి కూడా ఒక శరీరము తప్పకుండా కావాలి. నరులకు భూమిని ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ దురాత్మ అయినా సరే, మీకు వాక్యములో ఒక దగ్గర ఉంటుంది, గెన్నేసెరతు అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తన శరీరాన్ని అంతా గాయపరుచుకొని దయ్యం పట్టిన వాడై ఉంటాడు. ఆ సేనా దయ్యం అంటే అనేకమైన దురాత్మల సమూహం వాడిలో ఉంటుంది. యేసుక్రీస్తు వచ్చి ఆ దురాత్మలను వెళ్ళగొడుతున్నప్పుడు ఆ దురాత్మలు ఏమంటాయి తెలుసా? ఏదో ఒక శరీరం మాకు ఇవ్వండి, ఆ పందుల్లోంచన్నా పంపండి. ఎందుకంటే పందికైనా చీమకైనా ఈ లోకంలో ఉండాలంటే ఒక శరీరము కావాలి. సో ఆ దురాత్మలు ఏమడుగుతాయి? మమ్మల్ని ఏదో ఒక శరీరంలోకి పంపించండి అని. అక్కడ పందులు ఉంటే ఆ పందుల్లోకి పంపిస్తాడంట. సో ఆ శరీరము ఆత్మ ఏదైనా పని చేయాలి ఈ లోకంలో అంటే శరీరము అవసరం. అంత మాత్రమే కాకుండా మధ్యలో మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాణం. ఈ శరీరానికి దాని యొక్క జీవము ఇచ్చేది ప్రాణం. దానికి I don't know the word. The capacity comes for the body from the soul. ఉదాహరణ చెప్తాడు ఉండండి. మీ అందరికి సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా? సెల్ ఫోన్స్లో గూగుల్, యూట్యూబ్, రకరకాలమైన ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకి. అవన్నీ నీ ఫోన్లో ఉన్నా కూడా మీరేం చేయాలి? ఒక సిమ్ కార్డ్ వేసుకోనో లేకపోతే ఒక వైఫై తీసుకొనో కనెక్ట్ చేస్తే అవన్నీ వాడడానికి మీకు అవకాశం ఉంటుంది. ఫోన్లోనే ఉన్నాయా? ఉన్నాయి. కానీ ఈ వైఫై లేదంటే సిమ్ కార్డ్ కనెక్ట్ అయ్యే వరకు అవి పని చేయవు. సో దేవుడు శరీరంలో కళ్ళను పెట్టాడు, శరీరంలో అవయవాలను పెట్టాడు, శరీరంలో ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్స్ని పెట్టాడు. కానీ కన్నులు పని చేయాలంటే చూపు కావాలి. ఆ చూపు నీ లోపల ఉన్న ప్రాణము ద్వారా వస్తుంది. చూడండి, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయన కళ్ళేం వెళ్ళిపోవు. కళ్ళు ఉంటాయి కానీ ఏముండదు? చూపు ఉండదు. ముక్కు ఉంటుంది కానీ వాసన పీల్చుకోలేడు. చెవులు ఉంటాయి కానీ వినలేడు. శరీరం ఉందా? ఉంది. సో సెన్స్ ఆర్గన్స్ బాడీలో ఉన్నాయి కానీ సెన్సెస్ ఎక్కడున్నాయి? సోల్లో ఉన్నాయి. సో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఒక్కొక్కసారి చాలా అంతా అయిపోయిందన్న తర్వాత కూడా డాక్టర్స్ సిపిఆర్ చేస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు, బాడీని ట్రై చేస్తున్నారు మళ్ళీ, కానీ ప్రాణము పోయింది. ఏమంటారు? మేము చేయాల్సిందంతా చేస్తున్నాం కానీ ప్రాణం ఏమైపోయింది? పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరంలో అవయవాలు అన్నీ బాగున్నా కూడా ఆ వ్యక్తి ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే శరీరం దేంతో చేయబడింది? మట్టితో చేయబడింది. సో ఎప్పుడైతే ఈ ప్రాణం వస్తుందో ఈ శరీరంలోకి, అప్పుడే ఈ శరీరము ఏదైనా చేయడానికి దానికి వీలవుతుంది. సో ఈ శరీరం మనకు తెలుగులో ప్రాణం అంటాం, లేదంటే మనస్సు అంటాం, లేదంటే మన ఆలోచన, ఇదంతా కూడా మన ప్రాణంలో ఉంటుంది. మన హావభావాలు. నాకు కోపం వచ్చింది అంటారు, ఎక్కడొచ్చింది? శరీరంలో కాదు, మనస్సులో, ప్రాణంలో వచ్చింది. నాకు బాధేస్తుంది అంటారు. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హార్ట్. యువర్ ఎమోషన్స్ ఆర్ వేర్? ఇన్ యువర్ soul. So your will, your emotions, your senses, your conscious. కోమాలో ఉన్నారు ఒక వ్యక్తి అంటారు, విన్నారా? అది కోమాలో ఉన్న వ్యక్తి శరీరం బాగానే ఉంది కానీ ఏం లేదు, మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. సో ఇవన్నీ కూడా ప్రాణంలో ఉంటాయి అన్నమాట.
సో ఎప్పుడైతే ఈ ప్రాణం గురించి తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఈ మనసు గురించి మనం తెలుసుకుంటామో, అప్పుడు దేవుని యొక్క ఆత్మలోని కార్యములు మనము తీసుకొని రాగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రావర్బ్స్ 23:7, పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఈ వచనము తెలుగులో సరిగ్గా లేదు కాబట్టి ఇంగ్లీష్లో చూపిస్తాను. ప్రావర్బ్స్ 23:7, యాజ్ అ మ్యాన్ థింకెస్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హీ అంటారు. అంటే పుట్ ఇన్ ఇంగ్లీష్, యాజ్ హీ థింక్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈస్ హీ. ఆయన ఎలాగ ఆలోచిస్తాడో వారి జీవితము అలాగుంటుందంట. సో మనస్సు ఎలాగుంటే వారి జీవితము అలాగుంటుంది. సో ఒక వ్యక్తి జీవితము దేవునిలో వర్ధిల్లాలా లేదంటే దేవునిలో వర్ధిల్లట్లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆయన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఒక అక్వేరియంకి వెళ్ళినప్పుడు వారు ఒక ఫిష్ ట్యాంక్ చూపించారు మాకు. చూపించి అందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయన్నమాట. ఆ చిన్న చిన్న చేపలు ఆ ఫిష్ ట్యాంక్లో ఉన్నంత వరకే చిన్నగా ఉంటాయంట. ఆ చేపల్ని తీసి సముద్రంలో వేస్తే అంట 3 అడుగులు అవుతాయంట. కానీ ఎన్ని రోజులైతే ఈ ఫిష్ ట్యాంక్లో ఉంటాయో అవి చిన్నగానే ఉంటాయి. సో ఏమవుతుంది? వారి ఆలోచన, వారికి ఉన్న చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి అవి వాటికి 3 అడుగులు పెరిగే అవకాశం ఉన్నా కూడా ఎంత ఉంటున్నాయి? 3 అంగుళాలు మాత్రమే ఉంటున్నాయంట. సో మన జీవితంలో కూడా దేవుడు మన ఆత్మలో గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని ఉంచినా కూడా మనకున్న మనస్సును బట్టి మనము దేవుడు పోలికలో కానీ ఆయనను సృజించిన విధంలో మనము నడవలేకపోతున్నాం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఓకే, సో మనకిప్పుడు అర్థమైంది ఏంటంటే ఆత్మలో దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రతిష్ఠించుకుంది ఆత్మలో. నిన్న మనం చూసాం, ఇర్మియాని ఏమన్నాడు? నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను ప్రతిష్ఠించుకున్నాను. నీకు తల్లి గర్భంలో రాకముందు నువ్వెక్కడున్నావు? నిర్మించబడి ఆత్మలో ఉన్నావు. సో ఆత్మకి ఏం తెలుసు? ప్రణాళిక తెలుసు, ప్రతిష్ఠించబడ్డామని తెలుసు. మనసుకి ఏం తెలుసు? మనస్సు వస్తే శరీరాన్ని ఎలాగా దాన్ని ముందుకు పంపించాలా, వెనక్కి పంపించాలా, ఎదుగుదల తీయాలా వద్దా మనసుకు తెలుసు. శరీరానికి ఏమొచ్చు? ఏం రాదు. అయినా కూడా మనం శరీరం మీద అంత ధ్యాస పెడతాం, శరీరాని కోసమే అంతగా ఆలోచిస్తాం. దాని బయట నుంచి ఎంత బాగుండాలి రూపము, బయట నుంచి బయట దానివే చూస్తాం కానీ లోపలున్నవి మనము పట్టించుకోము. చాలాసార్లు క్రైస్తవులు అయినప్పటికీ కూడా బాహ్యమైన విషయాల గురించే బోధించినంత సేపు, అంతరంగం గురించి ఆలోచించిన సేపు క్రైస్తవులు విజయము చూడలేరు. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా సాతాను ఎవరినైనా అటాక్ చేయాలంటే ఆత్మను టచ్ చేయలేదు. ఆత్మను టచ్ చేయలేదు. ఎక్కడ చేస్తుంది? మైండ్లో కానీ బాడీలో కానీ. మైండ్లో డిప్రెషన్, బాడీలో ఆపరేషన్, రోగాలు, లేదంటే నిద్ర పట్టట్లేదు, తలకాయ నొప్పి, ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? ఒక్కొక్కసారి తలనొప్పి ఇక్కడ రాదు, లోపల వస్తుంటుంది. బాబా మాట్లాడితేనే తలనొస్తుంది అంటారు. ఎందుకు? అది మా ప్రాణంలో విసికిస్తున్నారు అనమాట. వాళ్ళు నా ప్రాణాన్ని విసికిస్తున్నారు అంటారు. సో ఇవన్నీ కూడా సాతాను ఎక్కడ అటాక్ చేస్తాడంటే మన స్పిరిట్, మన సోల్ అండ్ మన బాడీని. సో కెన్ హ్యావ్ 3 people ఆన్ ద స్టేజ్ క్విక్లీ. ఒక రక్షించబడని వ్యక్తి ఉన్నారనుకోండి, ఎనీ 3 క్విక్లీ. రక్షించబడని వ్యక్తి ఉన్నారనుకోండి, మనము చూస్తాము దేవుడు నిర్మించినప్పుడు ఆదామును ఎలా నిర్మించాడు? ఫస్ట్ సృష్టించింది ఆత్మ, నిర్మించింది, వెరీ గుడ్, ఈ లైన్ బాగా వింటున్నారు, వెనక వాళ్ళని అడుగుతాను ఇప్పుడు. సృష్టించింది, నిర్మించింది శరీరం, మధ్యలో వచ్చింది ప్రాణం. సో వీళ్ళు ముగ్గురుగా కనిపిస్తున్నారు, ఒకరే అనుకుందాం ఒకసారికి. ఓకే, వీళ్ళంతా ఒకటే వ్యక్తి. ఆత్మ, ప్రాణము, శరీరం. శరీరం ఏమో మనం చూస్తున్నాం, ఆత్మనేమో దేవుడు సృష్టించాడు, ఇందులో ప్రణాళిక ఉంచాడు. నువ్వు వెళ్ళినప్పుడు జనములకు ప్రవక్తగా ఉంటావు. ఆదాముని సృష్టించినప్పుడు కూడా నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఈ లోకంపై అధికారం కలుగుతావు. ఎవరికి చెప్పాడు? ఆత్మకు అన్నీ తెలుసు. శరీరానికి ఓన్లీ రూపం ఉంది. ఇప్పుడు మధ్యలో ప్రాణం ఉంది, లేకపోతే మైండ్ ఉంది. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ డైరెక్ట్గా శరీరంతో కాంటాక్ట్ అవ్వలేదు. శరీరము ఆత్మ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేరు. ఆత్మ మనస్సును కాంటాక్ట్ అవుతుంది, మనస్సు శరీరాన్ని కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు శరీరాన్ని నడిపించాలంటే ఏం నడిపించాలి? మనస్సు నడిపించాలి. మనస్సును నడిపించాలంటే ఏం నడిపించాలి?
ఆత్మ నడిపించాలి. కానీ ఎప్పుడైతే మనం పాపము జరిగిందని చూసాము ఆదాము అవ్వతో, ఆ తోటలో ఏమైందంట, మీరు తప్పకుండా మరణిస్తారు ఈ పండు తింటే అన్నారు. మరణించారా? మరణించారు. ఎప్పుడైతే ఒక శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోతుందో అది ఆత్మీయమైన మరణం. ఎప్పుడైతే ఒక శరీరాన్ని ప్రాణం వదిలేసి వెళ్ళిపోతుందో అది శారీరకమైన మరణం. మనం చూడగలిగేది ఏంటి? శరీరం మాత్రమే. సో ఇది మరణిస్తేనే మరణం అనుకుంటాం మనం. ఇది మరణించాలంటే ప్రాణం పోవాలి. కానీ ఆత్మీయంగా మరణించాలంటే ఆత్మ పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మనం శరీరంలో చూడట్లేదు కాబట్టి జీవిస్తున్నాము అనుకుంటాం. అందుకే నేను అన్నాను, ఆత్మలో మనం తెలియకుండా జీవిస్తే ఎంత జీవించినా కూడా క్యాలెండర్లో డేస్ మాత్రమే లెక్క పెట్టుకుంటావు కానీ జీవించట్లేదు. యు ఆర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ బట్ యు ఆర్ నాట్ లివింగ్. నువ్వు ఉనికిలో ఉన్నావంటే ఉన్నావు కానీ నువ్వు జీవించట్లేదు. అందుకే యాకోబు ఏమంటున్నాడు, నేను బ్రతికిన దినములు 130 కానీ నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 కానీ నేను జీవించిన కాలము కొంతగా ఉంది అంటున్నాడు. సో ఈరోజు మనమందరము కూడా ఆదాములో జన్మించిన వారం, శరీరములో జన్మించిన వారందరూ ఏమైపోయారు? ఈ యొక్క ఆత్మీయ మరణం అంటే ఒక్క వ్యక్తి ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. సో పుట్టిన వారందరూ కూడా ఆత్మలో మరణించే పుడుతున్నారు. ఏమవుతుంది? మనస్సు ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఏమైపోయింది? మరణించింది. సో జస్ట్ టర్న్ దట్ సైడ్. ఒక అవిశ్వాసి అంటే దేవుణ్ణి ఎరగని వారి జీవితం ఎలాగుంటుందంటే శరీరము వారిని నడిపిస్తుంటుంది. ఈ వెనక నుంచి మనసు చెప్తాడు, మనసు ఏం చెప్తే శరీరం అది చేయాలి. ఈరోజు నువ్వు పురుషుడవే కానీ నీకు స్త్రీలాగా అనిపిస్తుంది, వెళ్ళి చీర కట్టుకో, వెళ్ళి గాజులు వేసుకో. నవ్వకండి, అవుతుందా లేదా? ఈరోజు అంట స్త్రీలాగా అనిపిస్తుంది అంట వాళ్ళకి. టుడే ఐ ఫీల్ లైక్ ఎ ఉమెన్ సో ఐ వాంట్ టు డ్రెస్. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫీలింగ్? మనస్సు. సో ఆత్మ కంట్రోల్లో లేదు కాబట్టి, జస్ట్ మూవ్ లిటిల్ బిట్. ఆత్మ కంట్రోల్ మనసు మీద లేదు కదా. సో మనసు ఏం చెప్తే శరీరము అది చేయడం. ఇప్పుడు వరకు మనకు స్త్రీలు పురుషులు నపుంసకులే తెలుసు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట తెలుసా? 62, 71 లేటెస్ట్. అన్ని జెండర్స్ ఉన్నాయంట. అసలు అన్ని జెండర్స్ తెలుసుకోవాలంటే అదొక ప్రత్యక్ష జ్ఞానం. సో స్త్రీలు పురుషులు అటు ఇటు కాని వాళ్ళే మనకు తెలుసు. కొంతమంది ఒకరోజు పురుషుల్లాగా అనిపిస్తుందంట, కొంతమందికి ఒకరోజు స్త్రీలాగా అనిపిస్తుందంట. కొన్ని సంవత్సరాలు వాళ్ళు స్త్రీలాగా ఉంటారంట, కొంతమందికి ఏమో బయట నుంచి స్త్రీలాగా ఉండాలనిపిస్తుంది అంటే లోపల మాత్రం అవయవాలు మార్చుకోవాలని ఉండదంట. కొంతమందికి ఏమో అవయవాలు ఇలా రకరకాలుగా ఏమైపోయింది? ఆత్మ లేదు కాబట్టి ఈ మనసు ఏం చెప్తే అలాగా ఈ లోకము తయారవ్వడం మనం చూస్తున్నాం. సో ఆత్మలో చనిపోయిన వారు అంటే యేసుక్రీస్తుని ఎరుగని వారి జీవితం ఏముంటుంది? మనసు ఏం చెప్తే అది చేస్తుంది కానీ ప్రణాళిక తెలియదు. ఎందుకంటే ప్రణాళిక ఎవరికి తెలుసు? ఎందుకు నువ్వు లోకానికి వచ్చావు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఈ ఆత్మ మరణకరణ స్థితిలో ఉంటే ఏం తెలుసు వీళ్ళకి? ఏం తెలీదు. తినడం, తాగడం, సుఖించడం అదే తెలుసు. ఇప్పుడు మనసు వచ్చి చేతంతా ఖాళీగా పచ్చబొట్లు కొట్టించుకొని టాకా 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 కొట్టించేసుకుంటాడు. చెవులు ఇక్కడ కుట్టించుకోవట్లేదు. మొన్న ఒక అమ్మాయి మాట్లాడుతుంటే నాలుక మీద ఉంది, నాలుక మధ్యలో కుట్టించుకుంది. ఏంటి అంటే అంతే ఇష్టం, ఎవరిష్టం వారిది అంటుంది. ఎవరిష్టం అంటే ఎవరిష్టం? అది నీ ప్రాణము, నీ మనస్సు యొక్క ఇష్ట ప్రకారము నీవు జీవిస్తున్నావు. అందుకని ఇప్పుడు యవనస్తుల్లో కూడా చూస్తే ఏంటి బట్టలు ఏంటి, వీళ్ళ అవతారాలు ఏంటి, వీళ్ళేంటి అంటే వాళ్ళకి నచ్చిన ఆర్టిస్టులు అంటే అలాగున్నారు. సో వీళ్ళు కూడా అలాగా తయారవుతున్నారు. వాళ్ళు ఆత్మలో ఉన్నవారు కాదు, వారు మనస్సు ద్వారా నడిపించే వ్యక్తులు. ఆ పాటలు ఎలా పాడితే వీళ్ళు అలా ఎందుకు? ఇవన్నీ కూడా ఆత్మలో జీవము లేని వ్యక్తులు, ఆత్మలో జీవము లేని వారిని చూసి ఈ మనస్సు ఆ ప్రాణానికి శరీరానికి చెప్తుంటే అందరూ కూడా దాని మాట వింటున్నారంట. అయితే ఇప్పుడు ఎవరైనా వ్యక్తి శారీరకంగా నడుస్తున్నాడు, శారీరకంగా నడిపించే శరీరము, వాట్ ఈస్ ద తెలుగు వర్డ్? కార్నల్లీ బీయింగ్ లెడ్ ఇస్ కార్నాలిటీ. Can you put that verse in Telugu? Who are led by the Spirit are the sons of God. సో వీళ్ళు శరీరము చేత నడిపించేబడేవారు. ఇప్పుడు వీళ్ళని మార్చాలంటే ఎవరు మారుస్తారు? ఇక్కడ ఏమంటారు? కౌన్సిలింగ్కి తీసుకెళ్తాం, ఆ సెంటర్కి తీసుకెళ్తాం, ఈ సెంటర్కి తీసుకెళ్తాం. ఎంత చేసినా ఎవరితో మాట్లాడుతున్నారు? శరీరంతో మాట్లాడుతున్నారు, మనసుతో మాట్లాడుతున్నారు. ఏం చేసినా ఏమవుతుంది?
ఏం అవ్వదు. సో ఇప్పుడు వీళ్ళు సరిగ్గా నడిపించబడాలంటే ఏం చేయాలి? ఆయన ఏం చెప్తున్నాడు? యోహాను రాసిన పత్రిక 3:6 యోహాను రాసిన పత్రిక 3:6 శరీరం మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయై ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ సహాయముతో ఈ ఆత్మను తిరిగి జన్మింపజేసి ఈ వ్యక్తిలోకి మనము జీవాన్ని, ఆత్మీయంగా జీవాన్ని మనము ప్రకటించాలంట. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ టర్న్ దిస్ సైడ్, టర్న్ టువర్డ్స్ మీ, ఆల్ త్రీ ఆఫ్ యూ. ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మ నడిపిస్తుంది. ఆత్మ నడిపించినప్పుడు ఆత్మ చెప్పిన ప్రకారం శరీరం, మనస్సు చెప్పిన ప్రకారము శరీరము. నా శరీరం వినట్లేదు. ఓకే, ఐల్ గివ్ యూ 2 minutes టు పాజ్ అండ్ క్లాప్. నా శరీరాన్ని ఎలా జయించాలంటే శరీరాన్ని శరీరంతో జయించలేవు, శరీరాన్ని మనస్సుతో జయించలేవు, శరీరాన్ని కేవలం ఆత్మ ద్వారానే జయించగలుగుతావు. సో క్రీస్తు లేకుండా ఎవరు కూడా విజయాన్ని చూడలేరు. అది ఎంత గొప్ప జ్ఞానముతో నిండిన వారైనను శరీరము ఆత్మ కంట్రోల్లో లేనప్పుడు ఆ శరీరము వినదు, ఆ శరీరానికి ప్రణాళిక తెలీదు. ఆ శరీరానికి, ఎందుకంటే శరీరం మట్టిలోంచి వచ్చింది, దానికి మట్టి మాత్రమే తెలుసు. ఆత్మ దేవుని నుంచి వచ్చింది కాబట్టి పరలోక ప్రణాళిక తెలుసు. హల్లెలూయా. సో చాలామంది తల్లిదండ్రులు కూడా ఇది తెలియక పిల్లల్ని ఎక్కడెక్కడెక్కడెక్కడో తిప్పుతుంటారు. మా వాళ్ళు బాగుపడాలి, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ అని. ఎక్కడ తేవాలి? చర్చ్ థెరపీలో పెట్టాలి. హల్లెలూయా. వర్షిప్ థెరపీలో పెట్టాలి, బైబిల్ స్టడీ థెరపీలో పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఏం చెప్తుంటుంది? కంట్రోల్. నీ మనసుకు ఇట్ విల్ బి లీడింగ్ యువర్ మైండ్. సో యా, థ్యాంక్ యూ, గుడ్ జాబ్. కెన్ వి క్లాప్ ఫర్ దెమ్? సో ప్రాణము శరీరంలో ఉన్న రోజులు శరీరం మాత్రమే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రాణము రెండు కూడా పరలోకానికి వెళ్తాయి. లెట్ మీ టెల్ యూ దిస్, ఆత్మ ప్రాణము రెండు కూడా పరలోకానికి వెళ్తాయి. లెట్ మీ ప్రూవ్ యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్. లూక్ చాప్టర్ 16, లూకా సువార్త 16వ అధ్యాయంకి వెళ్తే ఒక ధనవంతుడైన వాడు లాజర్ అని ఒక భిక్షగాడు గురించి ఒక కథ మనం చదువుతాం. అయితే ఆ భిక్షగాడు చనిపోయిన తర్వాత, ఆ పేదవాడు చనిపోయిన తర్వాత ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటాడు. ఈ ధనవంతుడు ఎవరైతే ఉంటారో ఆయన ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడంట. అక్కడి నుంచి అబ్రహాంకి మొరపెడుతున్నాడంట, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పానంట. శరీరం పోయింది కానీ ఏముంది? ప్రాణం ఉంది. అంటే నాలుకకు వేడి తెలుస్తుందంట. ఆత్మ కాలితే కాలని అనుకుంటారు. మా నరకం ఈజ్ నాట్ ఎ జోక్. వీళ్ళు ఏదో పిచ్చి పట్టి ఏదో చేస్తున్నారు అనుకుంటారు. నో నో నో, ప్రాణముతో వెళ్తావు అక్కడ. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటాడు. నరకమే లేకపోతే బైబిల్లో నరకం గురించి రాసి ఉండదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు నరకం గురించి రాసి ఉంది. సో నరకంలో నీ ప్రాణం ఇంకా ఉంది కాబట్టి నీకు స్పర్శ తెలుస్తుంది, నువ్వు చూడగలుగుతావు. శారీరకమైన శరీరముతో కాదు, ఆత్మీయంగా ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. సో లాజర్ ఏమంటున్నాడు? నా నాలుక చల్లారుతుంది. నరకం అప్పుడు లాస్ట్ కల్లా చూసుకుందాంలే. ఎన్ని రోజులు బతుకుదాం అనుకుంటున్నావు? మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు. ఇంకా టైం ఉంది, అప్పుడు చూసుకుంటాను. ఓకే, నువ్వు నీ మనస్సు నిన్ను అలా ఒప్పింపజేస్తే నీ మనస్సు మాట విను. కానీ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. పిల్లల గురించి కానీ తల్లిదండ్రుల గురించి ఈరోజు నేను ఏమన్నాను? అందరి రక్షణ కోసం ప్రార్థన చేద్దామన్నాం. ఎందుకంటే ఒక్కసారి మిస్ అయిపోతే వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఒకసారి మిస్ అయిపోతే దేవుని యొక్క రాజ్యంలో ఎలాంటి బహుమానాలు పొందుకోకుండా దేవుని రాజ్యంలో అక్కడ పరలోకము నిత్యం వరకు ఉంటుంది. ఇదన్నా 60 years 70 years కావాలంటే కొంతమంది బలవన్మరణం చేసుకుంటారంట, వదిలేసి వెళ్ళిపోతారు లోకాన్ని. ఆ లోకం వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. దేవుని తీర్పు ఉంది, అది వస్తుంది. కాబట్టి వారు ఎవరైతే ఆత్మలో చనిపోయి ఉన్నారో వారు తప్పకుండా గమనించాలి. సమయము పోక ముందరే నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నప్పుడు నీ ప్రణాళిక నీకు తెలుస్తుంది. సో ఎనీవే, మీరందరూ రక్షించబడ్డారు. హల్లెలూయా. పరలోకానికి వెళ్తున్నారు, నిత్య జీవానికి వారసులు. దేవునికి చప్పట్లు కొడతామండి. అది ఎంతో పెద్ద ధన్యత. ఎందుకంటే అనేకులకు సువార్త బోధించినప్పటికీ
కొంతమందికి అర్థమై స్వీకరించారు, కానీ అది బోధించే వారిని మన దగ్గరికి పంపించాడు. అది అర్థమయ్యేలాగా మనకు బోధించాడు. అది అర్థమైన తర్వాత మన హృదయాన్ని యేసు వైపు తిప్పడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. అక్కడితో ఆగిపోకుండా ఇంకా దేవుని వాక్యంలో లోతుగా వెళ్ళడానికి కూడా ఆయన కృపను చూపించాడంట. హల్లెలూయా. సో దేవుని చేసే కార్యము మనము ఆలోచించినప్పుడు మన జీవితంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము. ఆమేన్. సో ఎప్పుడైతే మనము salvation, ఎప్పుడైతే వన్స్ యు ఆర్ సేవ్డ్ ఇన్ క్రైస్ట్, యు రిసీవ్ యువర్ స్పిరిట్ బ్యాక్ ఇన్ టు లైఫ్. యువర్ స్పిరిట్ మ్యాన్ ఈజ్ అలైవ్. పక్కన ఉన్న వారందరూ ఏంటంట, దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. వారు జీవిస్తున్నారు ఈ లోకంలో, ఉనికిలో ఉన్నారు, కానీ ఆత్మ వారిది చనిపోయిన స్థితిలో ఉంది. కాబట్టి వారికి ఏ విషయాలు కూడా అర్థం కావు. అందుకనే కొత్త కొత్త థియరీస్ చెప్తారు. దేవుడే లేడు, బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చింది, అక్కడి నుంచి యూనివర్స్ వచ్చింది, అక్కడి నుంచి ఇది వచ్చింది, ఇక్కడ కోతి వచ్చింది, నడిచి నడిచి మనిషి అయ్యాడు. ఏంటి మనసు ఏం చెప్తే శరీరము అది విని అదే అనుకుంటుంది. కానీ మనమైతే ఆత్మ సంబంధములైతే మొదటి పేజీ బైబిల్లోనే చాలా క్లియర్గా దేవుడు రాశాడు. నేను ఎలాగ నిర్మించాడు, దేనికోసం నిర్మించాడు, ఏమై ఉండాలి అనేది ప్రణాళిక. హల్లెలూయా. 2 కొరింథీలు 5:16. అందుకే పౌలు అంటున్నాడు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగా ఎరుగము. క్రీస్తుని శరీర రీతిగా ఎరిగినా కూడా బయట నుంచి చూసిన వాళ్ళందరూ ఏం చూశారు? నజరేత్లో గల్లీలో పెరిగినాడు, కార్పెంటర్ దగ్గర పెరిగినాడు, వాళ్ళే ఆయన ఏంటి చెప్పేది, ఈయన రక్షకుడు అంటారేంటి, రక్షకుడు అంటే ఇలాగ ఉండాలి, మాకు తెలియదా బెత్లహేంలో ఎక్కడ పుట్టాడు, వీళ్ళ మమ్మీ తెలియదా, వీళ్ళ బ్రదర్స్ తెలియదా, అందరు మా ఫ్రెండ్స్ మేము సేమ్ స్కూల్కి వెళ్ళాము అని వారు ఏం చేస్తున్నారు? శారీరకంగా ఎరిగారంట. కానీ మేమైతే ఎలాగా క్రీస్తును శరీరంగా తెలుసుకోవాలనుకోవట్లేదు, ఆత్మలో ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం. హల్లెలూయా. సో ఈరోజు కూడా ఆయన ఎవరో మనకు తెలుసుకుంటే, ఆయనను శరీరములో కాదు తెలుసుకోవాల్సింది. క్విజ్ కోసము ఎక్కడ జన్మించాడు, బెత్లహేం, ఏ సంవత్సరం, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడం కాదు. క్రీస్తు అంటే ఎవరు, ఆయన చేసిన కార్యాలేంటి. ఐ థింక్ 2 Thursdays బ్యాక్ ఐ ప్రీచ్డ్ ఎ మెసేజ్, యూ కెన్ గో బ్యాక్. అది నేను ఇప్పుడు చెప్పుకోవాలి తెలుసుకోవట్లేదు. సో బయట నుంచి నువ్వు ఎలాగున్నా కూడా, శరీరంగా ఎలాగున్నా కూడా, ఇదేంటంట రూపము. ఆత్మీయంగా నువ్వు ఎలాగున్నావో చూడగలగాలి. అది చూడలేకపోతున్నారే కాబట్టి ఈరోజు అనేక మంది డిప్రెషన్. ఎందుకంట నల్లగున్నాను, కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, దాని గురించి ఏమవుతుంది? డిప్రెషన్. నల్లగుంటే ఏంటి? లోపల పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు. హల్లెలూయా. పొట్టిగా ఉంటే ఏంటి? అభిషేకముతో నింపబడి ఉన్నావు. దావీదు ఎంత హైట్ ఉన్నాడని గొలియాత్ని ఓడించాడు. హల్లెలూయా. దానియేలు సింహంలోకి వెళ్ళింది ఆయన బలం బట్టి కాదు, ఆయనపై ఉన్న అభిషేకము బట్టి. ఈరోజు క్రీస్తు నిన్ను రక్షించిన తర్వాత నీ రూపం ఎలాగున్నా కూడా, ఒక్కసారి దావీదును పిలిచినప్పుడు అసలు దావీదు గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మర్చిపోయారంట. అంటే అంత ఇన్సిగ్నిఫికెంట్ వాళ్ళ ఫ్యామిలీలో. ఈ ప్రవక్త వచ్చి అందరినీ అభిషేకిస్తుంటే వద్దంటున్నాడు. ఏంటి దేవుడు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఇంకా అని వాళ్ళ డాడీ ఆలోచిస్తే వాళ్ళకి ఇంకో కొడుకున్నాడనే మర్చిపోయాడంట. ఒకడు ఉంటాడు అక్కడ ఎక్కడో వాడిని పిలవండి అన్నారు. పిలిచారు. అప్పటి వరకు దావీదు గురించి తెలీదు, దావీదు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కసారి అభిషేకించి ఆత్మ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్లో దావీదంటే తెలియని వాడు లేడంట. సౌలు కంటే కూడా ఎక్కువ ఘనత ఆయనకు వచ్చింది. చిన్నవాడైతే ఏంటి, సౌలు పక్కన హైట్ చూసుకుంటే చాలా పొట్టిగా ఉంటాడు, దాన్ని బట్టి ఘనత రాలేదు. సౌలుతో యుద్ధంలో కంపేర్ చేస్తే ఆయనకంత ప్రావీణ్యత లేదు, దాన్ని బట్టి ఘనత రాలేదు. సో అవుట్ సైడ్, సో శరీరంలో ఎలాగున్నావు, ఎంత చదువుకున్నావు, ఎంత స్కిల్ ఉంది, దాన్ని బట్టి నిన్ను నువ్వు జడ్జి చేసుకుంటున్నావు. కానీ ఈ క్రీస్తు అయితే ఏమంటున్నాడు? నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను లోపల నువ్వు ఎవరివై ఉన్నావు. నేను ఎవరిని సృజించాను నాకు తెలుసు, నా చేతులు ఎవరిని సృజించాయో నాకు తెలుసు, నేను సృష్టించిన సృష్టి ఏంటో నాకు తెలుసు. అది ఓడిపోవడానికి సృష్టించలేదు, అక్కడే ఆగిపోవడానికి సృష్టించలేదు, అందరి ముందు అవమానం పొందడానికి సృష్టించలేదు, ఒక చిన్న వ్యక్తిగా నేను సృష్టించలేదు. నేను సృష్టించింది ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, అందరిపై అధికారము కలిగి నడవడానికి. అలాగా నేను నిన్ను సృష్టించాను అంటున్నాడు. నీ తల్లి గర్భంలో నీకు ఒక రూపం రావుండొచ్చు, ఆ రూపము దేవుని ప్రణాళిక ప్రతిష్ఠ చేయబడింది కాదు, నీ ఆత్మ ప్రతిష్ఠ చేయబడింది, ప్రణాళికలో ఉంది. అందుకనే బయట నుంచి వచ్చే దాని మీద ఆధారపడదు. చాలామంది సంతోషం దేని మీద ఆధారపడి ఉంటుంది? బయట నుంచి.
ఈరోజు డబ్బులు ఉంటే సంతోషం, బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, పర్సులో డబ్బులు ఉన్నాయి, హాయిగా ఉంటుంది. ఖాళీగా ఉన్న రోజు టక్క 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 కొట్టుకుంటుందంట గుండె. ఈ యవనస్తులు అందరికీ ఏంటి సంతోషం కావాలి. ఫ్రైడే అంతా మండే టు థర్స్డే బాగా పనిచేసాం ఫ్రైడే వరకు. ఫ్రైడే నైట్ రాగానే హ్యాపెనింగ్ ప్లేసెస్కి వెళ్ళాలి. వాట్ ఆర్ ద హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ గచ్చిబౌలి? గూగుల్ సర్చ్. ఏంటి? TGIF. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. వాట్ యు వాంట్? హ్యాపెనింగ్ ప్లేస్. అక్కడికి వెళ్తే మ్యూజిక్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇది ఉంటుంది. అప్పుడు వాళ్ళకి బాహ్యంగా సంతోషం వస్తుందంట. వారి సంతోషం ఎక్కడుంది? బాహ్యంగా వచ్చేది. ఫ్రైడే నైట్ అయిపోగానే, సాటర్డే అయిపోగానే అయిపోద్ది. మండే మార్నింగ్ కల్లా మొహాలన్నీ కిందకి వేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. సో వారి సంతోషము చాలా క్షణికంగా ఉంటుంది. కానీ మనకైతే దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడంట. Proverbs 17:22. హల్లెలూయా. మన సంతోషము బయట నుంచి వచ్చేది కాదు, ఎందుకంటే మన ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. నువ్వు రక్షించబడ్డావు, గొప్ప ప్రణాళిక ఉంది. నిన్న నేను చెప్పాను, రూతు తన యొక్క పరిస్థితిని బట్టి తను కృంగిపోయి ఉంటే తన జీవితంలో ఎప్పుడు కూడా అలాగే ముందుకెళ్ళకుండా ఉండేది. కానీ కొన్ని రోజులు ఆగితే, కరెక్టేమ్మా నీ భర్తను కోల్పోయావు, కరెక్టే నీ తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నావు, వేరే దేశంలోకి వెళ్ళిపోతున్నావు, అంత మాత్రాన దేవుని ప్రణాళిక నెరవేరదని కాదు. ఇంకా ఉంది, ఇంకా చనిపోలేదు అంటే నీ కథ ముగించబడలేదు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక నెరవేరడానికి ఇంకా సమయం ఉంది కాబట్టే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంట. హల్లెలూయా. ఎప్పుడైతే తన ప్రణాళికలోకి వచ్చిందో ఆమె సంతోషంగా, అలాంటి దినాల్లో కూడా సంతోషంగా తమ అత్త దగ్గరకు వెళ్ళిందంట. బలవంతంగా వెళ్ళలేదు. ఈమె వల్ల నా జీవితం, ఈమె నాశనం చేసుకుంది, నన్ను కూడా అన్నదా? లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను, నీ జనులే నా జనులు. సంతోషంగా వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత తన కథ మారిపోయింది. కళ్ళు మూసి, మనకైతే ఒక్క పేజీ తిప్పేలోపు రూతు ఒకరోజు విధవరాలుగా ఉంది, ఇంకొక రోజు యేసుక్రీస్తు వంశావళిలో గొప్ప వ్యక్తిగా ఉంది. హల్లెలూయా. ప్రణాళిక ఉంది కాబట్టే దేవుడు ఇంకా మనల్ని రక్షించుకున్నాడు అంటేనే దాట్స్ ఎ ప్రూఫ్ that God is going to establish His purpose and plan in your life. Amen. Hallelujah. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయడం. ఈ మధ్య డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏ రోగం వచ్చినా ఏమంటున్నారంట? లాఫ్టర్ థెరపీ ఇవ్వండి. ఏంటంటే పొద్దున్న లేచి కొంతమంది చూస్తుంటారు పార్కులలో 20 మంది 30 మంది బయట నుంచి సంతోషాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. ఎందుకంటే సంతోషం ద్వారానే ఆరోగ్యం, సంతోషం ద్వారానే ఎముకల్లో బలం అంట. కానీ మనకు ఆ దేవుడు ఆ మెడిసిన్ని మన ఆత్మలో ఉంచాడు. ఏ క్షణమును దేవుని వైపు చూసి ఆరాధించినప్పుడు ఉప్పొంగే సంతోషాన్ని మనకిస్తాడంట. హల్లెలూయా. సో సంతోషించినప్పుడు ఏమవుతుంది? ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది? మనకు బలం వస్తుందంట, ఎముకల్లో బలం. వైటమిన్ డి, కాల్షియం తీసుకున్నప్పుడు వచ్చి వర్షిప్ చేయండి ఇక్కడ. హల్లెలూయా. సో బయట దాని గురించి ఆలోచించకుండా మనము ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడిపించబడతామో, ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఆత్మ మీకు అన్నీ చెప్తుంది, మీ మనసుకు చెప్తుంది, డోంట్ డూ దాట్, డోంట్ డూ దిస్. మీటింగ్స్లో వెళ్ళారు, బిజినెస్ డీల్స్ ఉన్నాయి, శారీరకంగా వెళ్తే ఇది చాలా డబ్బు ఇస్తున్నారు, ఈ డీల్ తీసుకుందామంట. ఆత్మ హెచ్చరిస్తుంది, డబ్బు ఇస్తున్నంత మాత్రాన దాని వెనకాల వెళ్ళకు. ఆ డబ్బు కోసము నువ్వు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ టేబుల్ మీద అలాగే వదిలేసి రావాలి అంటే ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. నిజమైన సంతోషంలో నడిపిస్తాడు. సో ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆత్మలో ఏమై ఉన్నాము అని ఆత్మ ద్వారా నడిపించబడాలి. ఎనీవే, టుడే మనస్సు గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకొని నేను ముగించాలనుకుంటాను. మనస్సు మధ్యలో ప్రాణము గురించి. ప్రాణంలో ఏముంటాయని చెప్పాను? ఎమోషన్స్ ఉంటాయి. విల్ అంటే ఆయన చిత్తం, మన చిత్తం. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నారు కదా, నా చిత్త ప్రకారం నేను చేస్తాను అన్నట్టు. సో చిత్తం అనేది మనసులో ఉంది. అలాగే ఇంటెలెక్ట్ ఆర్ నాలెడ్జ్ అనేది కూడా మనసులో ఉంటుంది. సో ఇమోషన్, విల్, ఇంటెలెక్ట్ ఆర్ నాలెడ్జ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ మైండ్. జ్ఞానముతో నింపబడాలి. అంత్య దినములో జ్ఞానము అధికమవును అని ఉంది. అందుకనే ఇప్పుడు ఐటీ చూసినా, ఇన్నోవేషన్స్ చూసినా, ఏది చూసినా కూడా మనుషులకి జ్ఞానంతో నింపుతున్నారంట. టెక్నాలజీ, జ్ఞానంతో నింపిన దాని ప్రకారము మన మిగిలినవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎమోషన్స్, విల్, చిత్తము. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి, ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు కాబట్టి, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చండి అంటున్నాడు. ఎప్పుడైతే జ్ఞానము లేదో
ఆ జ్ఞానము లేనప్పుడు ఏమవుతుందంటే ఏ జ్ఞానంతో నిండబడతావో ఆ జ్ఞానము ద్వారా నీ మనస్సు నడిపించబడుతుంది. చూడండి, దేవుడి నుంచి ఏదైనా మాటలు మనం వింటే ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. ఎస్టర్డే ఐ సెడ్ గాడ్ గివ్స్ యూ రెవల్యూషన్, హ్యూమన్ బీయింగ్స్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. సో ఆదాముకి దేవుడు చెప్పాడు ఈ పండు తినొద్దు అని. ఆయన డైరెక్ట్ దేవుడి నుంచి విన్నాడు రెవల్యూషన్. ఈ అవ్వ ఎవరి దగ్గర నుంచి విన్నది? ఒక మనుష్యుడి నుంచి విన్నది. ఏమొచ్చింది? ఇన్ఫర్మేషన్. ఎందుకు తినాలి, ఎందుకు తినొద్దు, ఏంటి అనేది తెలీదు. సో ఇప్పుడు దేవుని నుంచి ప్రత్యక్ష జ్ఞానం రాకపోతే ఈ వాక్యం అంతా ఇన్ఫర్మేషన్ లాగానే ఉంటుంది. ఎందుకు ఈ వాక్యంలో ఇక్కడ ఉంది అని తెలుసుకోవడానికి ఇంకొక క్యూరియాసిటీ పుడుతుంది అనమాట. ఏం చేయాలి అది అని. ఆ క్యూరియాసిటీలతో ఏం చేయాలి? ఇప్పుడు సాతాను వచ్చి చెప్పినప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిందంట. ఈ క్యూరియాసిటీలో ఇంకా ఏదో నేర్చుకుంటారు. సో ఆ ఉన్న జ్ఞానము బట్టి ఇప్పుడు ఈమె సెన్సెస్ పనిచేయడం మొదలుపెట్టాయి. ఇది ఇప్పుడు కొత్త జ్ఞానం వచ్చింది. ఏంటి? ఈ పండు తింటే నువ్వు దేవునిలాగా అవుతావని అన్నప్పుడు లోపల సెన్సెస్ ఎక్కడ ఉంటాయని చెప్పాను? మైండ్లో. ఆమె కన్నులు ఆ పండుని చూచాయి అని ఉంటుంది. ఆ పండును తాకింది అంట, ఆ పండును తిన్నది. సో సెన్సెస్ యాక్టివేట్ అయ్యాయి. దాని ప్రకారము విల్ అనేది యాక్షన్స్, నువ్వు చేసే క్రియలు, దాని ప్రకారము ఆయన క్రియలు జరిగాయి. సో ఎక్కడైనా మొట్టమొదటిగా వచ్చిన జ్ఞానము బట్టి మన భావాలు, ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చాలా బాధగా ఉన్నారనుకోండి, ఆ రోజు అంత మూడ్ బాగాలేదు, రాగానే హే టుడే యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్, చాలా బాగున్నావు ఈరోజు అనగానే మూడ్ లిఫ్ట్ అయిపోతున్నాడు. ఒక వెలుగు వచ్చేస్తుంది మొహంలో, ఒక చిరునవ్వు వచ్చేస్తుంది. ఎందుకు? మాట్లాడిన మాటల ద్వారా. సో మాట్లాడినప్పుడు కేవలం మాట కాదు, ఒక ఎనర్జీ, నీ మాటలోని ఎనర్జీ ఆమె బాడీలోకి వెళ్ళింది. ఆ ఎనర్జీ, హల్లెలూయా, ఆ ఎనర్జీతో ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉందంట. సో ఎవరికైనా బాగాలేనప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి, ఒక్కొక్కసారి భార్య భర్తలు కూడా అంటారు, భర్త ఇంటికి రాగానే అరవకండం, రాగానే ఏంటి నీ గోల అంటారు, నీరసం అయిపోతాడంట. మంచి సంతోషంతో వచ్చిన వ్యక్తి కూడా ఏం చేసావు ఇంత లేట్ అయింది అనగానే నీరసం. ఆ ఎమోషన్స్ నుంచి యాక్షన్స్ వస్తాయి, ఇంకా చికాకు, ఆ సాయంత్రం అంతా ఇంట్లో గందరగోళంగా ఉంటుంది. సో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఎనీవే, కమింగ్ బ్యాక్, రెవల్యూషన్. ఏ రెవల్యూషన్ వస్తుందో దాని ప్రకారము నీ మనస్సు, దాని ప్రకారము నీ మనసులోని భావాలు, ఎమోషన్స్, వీళ్ళన్నీ జరుగుతాయంట. సో ఒక రక్షించబడిన విశ్వాసి ఇప్పుడు మనసుని ఎలా కంట్రోల్ చేయాలి? వేరే జ్ఞానము రాకుండా ప్రత్యక్ష జ్ఞానము దేవుడి నుంచి వచ్చేలాగా నింపుకోవాలి. హల్లెలూయా. అలాగే మన భావాలను పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంచాలంట. అందుకే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలము అంటాడు. ఆత్మ ఫలములో మనం ఫలించి ప్రత్యక్ష జ్ఞానముతో నిండినప్పుడు, వెన్ యువర్ రెవల్యూషన్ అండ్ ద ఎమోషన్స్ ఆర్ అండర్ కంట్రోల్, యూ విల్ వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము నువ్వు చేయగలుగుతావు. కానీ మొట్టమొదటి స్టెప్లోనే మనము తప్పిపోతున్నాం. ప్రత్యక్ష జ్ఞానం పొందుకోవడానికి ఇష్టం లేదు ఎవరికి కూడా. గంట సేపు వినాలా వాక్యము, అంతసేపు చదవాలా బైబుల్, అక్కడి నుంచే కదా నీకు వచ్చేది జ్ఞానం. 3 గంటలైతే సినిమా చూస్తావు. ఇప్పుడు ఏం నిండిపోయింది మైండ్లో? ఏం నిండింది? సో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే బైబుల్ నుంచి జ్ఞానం రావలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? సినిమా నుంచి వచ్చిందంట. ఏం చేస్తాడు హీరో? చెయ్యిని కట్ చేసుకున్నాడు, అప్పుడు అమ్మాయి ఓకే అంది. ఈ జ్ఞానం వచ్చింది. ఇప్పుడు వీడికి ఎమోషన్స్ వస్తాయి. ఏం చేస్తాడు? దాని ప్రకారము యాక్షన్. ఆత్మలో ఏం చెప్తున్నాడు? ప్రత్యక్ష జ్ఞానంతో నింపబడలేదు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళలేదు, రిబ్కాని తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని ఎక్కడ తీసుకురావాలో నాకు తెలుసు. ఆయన నీ సమస్తం, నీ జీవితంలో జరగాల్సిన సమస్తం గురించి నేను ఆలోచిస్తున్నానని చెప్పాము. కానీ ఆ ప్రత్యక్ష జ్ఞానం మనకు లేదు కాబట్టి మనకు వచ్చిన జ్ఞానం ఏంటి? సినిమా జ్ఞానం, యూట్యూబ్ జ్ఞానం, పక్కింటోళ్ళు చెప్పే జ్ఞానం, గూగుల్ చెప్పే జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం ఏంటి? మన ఆరోగ్య విషయమై ఇందాక నేను చెప్పాను, సంతోషకరమైన మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో నీ సంతోషాన్ని దొంగలించకుండా నువ్వు చూసుకోవాలనేది నీకు తెలియాలి. కానీ ఆరోగ్యం కోసం ఎక్కడ వెళ్తారు? పొద్దున్నే లేచి పరిగడుపున వేడి నీళ్ళు తాగండి అని చెప్తే ఆ జ్ఞానం తీసుకుంటాం. తులసాకులు మరగబెట్టి తాగండి జుట్టు పెరుగుతుంది అంటే ఆ జ్ఞానాన్ని తీసుకుంటాం. దాని ప్రకారము ఏమవుతుంది? మన క్రియలు 21 రోజులు బైబిల్ జర్నల్ చదవమంటే కష్టం. కానీ ఈ తులసాకు నీళ్ళు తాగితే జుట్టు పెరుగుతుంటే ఖచ్చితంగా పొద్దున్నే లేచి స్టవ్ ఆన్ చేయగానే ఏముంటుంది అక్కడ? తులసి నీళ్ళు. ఎందుకు? జుట్టు పెరుగుతుందంటే. ఎక్కడి నుంచి వచ్చేది జ్ఞానం? సో ఏ జ్ఞానముతో నింపబడతావో దాని ప్రకారము నువ్వు క్రియలు చేస్తావు.
హల్లెలూయా. అందుకనే ఒక విశ్వాసి ప్రత్యక్ష జ్ఞానములో నడవడం అంత అవసరం. దేవుని యొక్క జ్ఞానంతో నింపబడడం అవసరం. జ్ఞానము లేదు కానీ దేవుని ప్రశ్న, ఎందుకు చేశాడు దేవుడు ఇలాగా? చదివావా బైబిల్లో? ప్రత్యక్ష జ్ఞానం ఏముంది? ఆరోగ్యం గురించి ఏమంటున్నాడు? ఆర్థిక స్థితి గురించి ఏమంటున్నాడు? వివాహం గురించి ఏమంటున్నాడు? ప్రత్యక్ష జ్ఞానం లేదు. జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? లౌకిక జ్ఞానం అంటుంది బైబిల్. సో అలాంటి జ్ఞానంలో నడిచినప్పుడు అలాంటి క్రియలే మన జీవితంలో చూస్తాం. ఓకే, ఇట్స్ 2:30. సో ఐఎమ్ అబౌట్ టు క్లోజ్. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఏదైనా నేర్చుకుంటున్నారా? ఓకే, విల్ స్కిప్ ఫ్యూ థింగ్స్, డైరెక్ట్లీ గో టు సంథింగ్. ఇప్పుడు ఎక్సోడస్ చాప్టర్ 13 verse 17. నిర్గమకాండం 13:17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపించలేదు. దేవుని చిత్తం ఏంటి? తన ప్రజలు విడిపించబడాలి, వాగ్దాన దేశంలోకి నడవాలి అని. యాక్చువల్గా మనం మ్యాప్ ప్రకారం చూస్తే ఐగుప్తు నుంచి చాలామంది ఇజ్రాయెల్ టూర్ వెళ్ళుంటారు కదా. ఈరోజు ఈజిప్ట్ చూస్తే నెక్స్ట్ డే ఇజ్రాయెల్ చూడొచ్చు, అంత దగ్గరే. నడుచుకున్నా కూడా 14 రోజులు పడుతుందంట. కానీ దేవుడు ఏమంటాడు? కావాలని నేను ఆ మార్గంలో పోనివ్వలేదు వాళ్ళని. ఫిలిస్తీన్ల దేశం నుంచి వెళ్తే ఏమవుతుందంట? అక్కడ యుద్ధాలు ఉంటాయి. వీరు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అంటే ఈ వ్యక్తి బానిస, వారి తల్లిదండ్రులు బానిస, వారి తాతలు కూడా బానిసలే. సో వారి మైండ్ అంతా ఏంటి? బానిసత్వపు మైండ్ సెట్. వాళ్ళ మనసంతా దేని గురించి ఆలోచిస్తుంది? ఫరోని చూస్తే వంగిపోవాలి, ఎవరైనా బలమైన వ్యక్తి వస్తే వారికి నమస్కారం చేయాలి, వారిని ఎదురించలేము, మనకు శక్తి లేదు, మనము బానిసలము అని ఒక మైండ్ సెట్తో నిండిపోయి ఉన్నారు ఇప్పుడు. అయితే వీరు నూతనంగా ఒక దేశము, వీరు బానిసలు కాదు, ఇప్పుడు వాళ్ళే ఒక దేశంగా మారాలి. అంటే వారికి ఒక రాజ్యాంగం ఉండాలి, వారికి ఒక సైన్యం ఉండాలి, వారికి సేనాధిపతులు ఉండాలి, వారు బలంగా ఇంకొకరిని ఎదుర్కోవడానికి వారికి ఆల్ దట్ ప్లానింగ్ ఉండాలి. కానీ వారికి ఆ మనస్సు లేదు. ఏమైంది? ఇప్పటి వరకు మన జీవితంలో కూడా అలాగే ఆత్మలో చచ్చిన వారమై ఉన్నాం. ఆదాము ద్వారా పుట్టిన మనం అందరం అంతా ఏంటి? ఆత్మలో చనిపోయి పుట్టాం. కొంతమంది ఎంత ఎర్లియస్ట్ అయినా 6 years, 7 years, 25 years, 30 years ఏ వయసులో దేవుని తెలుసుకున్నా కూడా అప్పటి వరకు మనకు ఒక మనస్తత్వం ఉంది. మనం ఎలాగ పెరిగాం, ఎప్పటి వరకు. సో మన మనస్సు ఒక విధంగా ఆలోచించడానికి అలవాటు పడిపోయింది, ఒక విధంగా దాన్ని శరీరాన్ని నడిపించడానికి అలవాటు పడిపోయింది. అందుకే ఇజ్రాయెల్కి ఏం చేశాడంటే, ఇప్పుడే పంపించాను అనుకో, యుద్ధం చూడగానే వీళ్ళెవరు? బానిసలు. ఈ యుద్ధం ఏంటి? మనం చనిపోతాము, బెస్ట్ ఐగుప్తుకి వెళ్ళిపోవడం బెస్ట్. అక్కడైతే ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది, పొద్దున్న నుంచి 9 to 5 జాబ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే శాలరీ వస్తుంది, ఇదంతా మనకెందుకని మళ్ళీ వెళ్ళిపోతారు అని భయంతో ఏం చేసింది అని వారి గురించి ఏం చేశాడంటే దేవుడు ఇప్పుడు ఇలా కాదు, రౌండ్ తిప్పాడు. ఎందుకు తిప్పాడు? దేవుడికి తెలీదా దారి? దేవుడికి తెలీదా ఫాస్ట్గా ఎలా తీసుకెళ్లాలో? 40 yearsలో తీసుకెళ్ళలేదు, 4 daysలో కూడా తీసుకెళ్ళగలుగుతాడు దేవుడు ఒకవేళ అవసరమైతే. కానీ 14 రోజులు వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు తిప్పాడంట. ఎందుకు? వీరి మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఈ 40 సంవత్సరాల్లో వారి యొక్క మనస్సు మారాలి. నేను బానిసను కాదు, ఇజ్రాయేలు దేవుడు, దేవాది దేవుడు, భూమి ఆకాశములు సృజించిన దేవుడు, ఈ దేవుని యొక్క జనులము మేము ఎక్కడ నిల్చున్నా కూడా మాకు విజయమే వస్తుంది అని వారి మనస్సులు మార్చాలి. అప్పటి వరకు కూడా వారికి ఆయన అద్భుత కార్యాలు చూపిస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎర్ర సముద్రం వస్తే పాయలు చేశాడు. అప్పటి వరకు వారు ఐగుప్తులో ఇలాంటి ఆశ్చర్యకార్యం చూసారా? చూడలేదు. చూపించినా కూడా ఎర్ర సముద్రం దాటగానే మళ్ళీ ఏంటి? దాహం వేస్తుంది. దీనికంటే ఐగుప్తుకి వెళ్ళడమే బెటర్, ఈజిప్ట్కి వెళ్ళడమే బెటర్. ఎందుకు? అంత అద్భుత కార్యం చూసినా కూడా మైండ్ ఎక్కడుంది? 400 పుట్టినప్పటి నుంచి బానిసలాగా ఆలోచించడం అలవాటు. బానిసలకి ఏంటి? ఏ పూటకు ఆ పూట అన్నం లేకపోతే వాడికి భయం, వెళ్ళిపోయి పని చేసుకుందాము. అన్నం లేకపోతే, నీళ్ళు లేకపోతే, సో ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా వెళ్ళి ఫరోకి పని చేసేవారు. ఎంత వెట్టి చాకిరిలో పెట్టినా కూడా పని చేసేవారు. బానిస మెంటాలిటీ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే నా ఇంట్లో అందరి ప్లేట్లో ఫుడ్ ఉండాలి, నా పిల్లలు కడుపు నిండాలి, ఇదే ఆలోచన. సో నీళ్ళు లేకపోవడం చూడగానే బానిస మైండ్ సెట్ బయటకు వచ్చింది. అగైన్ స్లేవరీ మెంటాలిటీ, ల్యాక్ మెంటాలిటీ. ఓ ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఎలాగా, నా పిల్లలు లేకపోతే ఎలాగా, అక్కడ పని చేస్తే కనీసం ఆ జాబ్ చేస్తే కనీసం 30,000 అన్నా వచ్చాయి, అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను, అనవసరంగా దేవుడు చెప్పాడని ఇక్కడికి తీసుకొచ్చారు అంటున్నాడు. మైండ్ సెట్ మారలేదు. మళ్ళీ ఒక అద్భుతం చేస్తాడు. పైననే ఒక మేఘంలాగా అద్భుతం వెళ్తుంది. వాళ్ళకి తెలుసు
రాత్రి కాగానే అగ్ని స్తంభం వారి ముందు నిల్చుందంట. ఎంత పెద్ద అద్భుత కార్యం అయినా కూడా ఏంటి, మనసు మారట్లేదు. చేతి నీళ్ళు. చికెన్ లేదు, దీనికంటే ఐగుప్తుకి వెళ్ళడమే బెటర్. మటన్ లేదు, దీనికంటే ఐగుప్తుకు వెళ్ళడం. సండే హాలిడే లేదు, దీనికంటే ఐగుప్తుకు వెళ్ళడం బెటర్. ఈ నడవడం ఏంటి, కాళ్ళు లాగుతున్నాయి. ఏం చేసినా కూడా మళ్ళీ బ్యాక్ టు ఓల్డ్ మెంటాలిటీ. చాలామంది జీవితాల్లో కూడా అద్భుతములు నేను అస్సలు నా జీవితంలో చూడలేదన్నవారు ఎవరన్నా ఉన్నారా? దేవుడి నుంచి ఏ అద్భుతం పొందుకోకపోయినా నీ రక్షణనే అద్భుతం. హల్లెలూయా. ఇంతమందిలో దేవుడు నన్ను రక్షించాడంటేనే అద్భుతం చూసావు. కానీ ఏదన్నా రాగానే మళ్ళీ ఏంటి, దేవుడు ఉన్నాడా, ప్రార్థన వింటున్నాడా, అసలు ఎప్పుడు ఆలకిస్తాడు, జవాబు వస్తుంది. మళ్ళీ ఇంకోటి రాగానే మళ్ళీ ఏమైంది ప్రభు, మళ్ళీ ఏంటి, మళ్ళీ బ్యాక్ టు ఈజిప్ట్. స్లేవ్ మెంటాలిటీ, బానిసత్వం. సో వారిని ఎప్పటి వరకు తిప్పాడంటే ఆ మనస్తత్వము మొత్తము పోయి, ఈ దేవుడు తప్పకుండా మాకు విజయాన్ని ఇస్తాడు, మేము వాగ్దాన దేశంలో అడుగు పెట్టగలము అని చెప్పేవారు లేచే వరకు కూడా వీరు విల్డర్నెస్లోనే తిరిగారంట. సో కొంతమంది మీ జీవితంలో అద్భుతం చూడకపోయేది దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వనందుకు కాదు, దేవునికి శక్తి లేనందుకు కాదు, మేము ప్రార్థన చేయనందుకు కాదు, నీ మనస్సు మారి రూపాంతరం చెందట్లేదు కాబట్టి. వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టట్లేదు. వాగ్దాన దేశంకి వచ్చారు, కాదేష్ బర్నియా దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చాక కూడా వెళ్ళమంటే అమ్మో మేము ఎందుకు వెళ్తాం, అది చాలా భయంకరంగా ఉంది అంట. దేవుడు చెప్పాడు, ఇన్ని రోజులు చూసుకున్న దేవుడు ఇందులో చూసుకోడా? ఆహారం కావాల్సినప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు చూసుకోడా? ఏది అడిగినా ఇచ్చిన దేవుడు ఇప్పుడు మీకు వాగ్దాన దేశం ఇవ్వడా ఏమో అని ఇద్దరు తప్ప 40 సంవత్సరాలు దేవుని అద్భుతములు చూసిన దేశం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయిందంట. ఒక్కసారి దేవుని నుంచి ఆలోచిద్దామండి. 40 సంవత్సరాలు నేను పోషించాను, అద్భుతాలు చూపెట్టాను, వాగ్దానాలు ఇచ్చాను, నా మహిమ మీరు చూశారు, నేను దిగి రావడం చూశాను, మోషేతో డైరెక్ట్గా మాట్లాడి అన్నీ చెప్పాను. ఇంత చెప్పాక ఇప్పుడు ముందుకు అడిగేయమంటే అందరూ వెళ్ళిపోయారు, దేశం అంతా వెళ్ళిపోయిందంట తిరిగి. ఎంత బాధాకరం. క్రైస్తవులు కూడా రక్షించుకున్నాను, అన్య జనములోంచి నిన్ను విడిపించాను, చీకటి రాజ్యంలోంచి వెలుగు రాజ్యంలోకి తీసుకొచ్చాను, ఇంతవరకు కొనసాగించాను. ఒక్క సమస్య వస్తే నేను చర్చికి రాను, నేను బైబిల్ చదవను, నేను దేవునితో మాట్లాడను. అసలు ఒక్క సమస్య వస్తే నువ్వు దేవుణ్ణి నమ్మడము, దేవుణ్ణి యొక్క నమ్మకత్వాన్ని ప్రశ్నించే వరకు వెళ్ళిపోతావు. ఇజ్రాయెల్ కథ విన్నప్పుడు బాగుంటుంది, కానీ మన జీవితంలో కూడా ప్రశ్నించుకున్నప్పుడు మన జీవితాలు కూడా అదే విధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. 2 కొరింథియన్స్ 3:18. ఈరోజు నూతనంగా దేవుని కృప ద్వారా మనము ఆత్మలో జీవించిన వారమైతే మనకు వాక్యం ఏం చెప్తుందంటే, మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమము పొందుచు ప్రభువగు ఆత్మచోత ఆ పోలికగానే మార్చబడుచున్నామంట. సో ఇప్పుడు మనసు మారి రూపాంతరం చెందాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాక్యం పట్టుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? వాక్యం పట్టుకొని, వాక్యము పట్టుకొని ఆయన చూస్తున్నప్పుడు ఏంటంట, ఈ వాక్యం చదివినంతసేపు నువ్వు ఆయన పోలికలో ఉన్నావు అని నీకు తెలుస్తుంటుందంట. ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వబడుతుంది. అప్పుడేంటి? మహిమ నుండి అధిక మహిమ మనం పొందాలంట. హల్లెలూయా. కానీ బాహ్యమైన ముసుగుగా చూస్తున్నారు, కానీ కళ్ళకున్న ముసుగు మీరు చూడట్లేదు. మీ కళ్ళకున్న ముసుగు తొలగిస్తే మీరు క్రీస్తును పోలిన వారై ఉన్నారు, ఆయన స్వరూపంలో సృష్టించబడి ఉన్నారు, మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళడానికి మిమ్మల్ని సృష్టించాడు అన్న ప్రత్యక్ష జ్ఞానం వచ్చినప్పుడు నీ మనసు మారి రూపాంతరం చెంది నీ క్రియలు కూడా అలాగే చేస్తావంట. హల్లెలూయా. పౌలు కూడా ఇందాక మనం చదివాం 1 కొరింథీయులు 2:2 పౌలు చాలా దైవభక్తి గలవాడు. గమాలియేల పాదం దగ్గర పెరిగాను, నేను గ్రీసు నుంచి వచ్చాను, నాకు ఈ ధర్మశాస్త్రం అంతా తెలుసు అంతే అంటున్నాడు. కానీ లాస్ట్కి ఏమంటున్నాడు? యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగక ఉందునని నిశ్చయించుకుంటుని. నాకు ఉండాల్సిన నాలెడ్జ్ అంతా ఏంటి? లోక జ్ఞానం అవసరం లేదు, ఎవరి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎవరి ఒపీనియన్స్ అవసరం లేదు. యేసుక్రీస్తు ఆయన సిలువ మీద చేసిన కార్యం, ఈ రెండు నాకు తెలిస్తే
నా మనస్సు మారి రూపాంతరం చెంది నేను గొప్ప కార్యాలు చేసుకుంటానని చెప్పి ప్రతి జ్ఞానాన్ని వదులుకున్నాడంట. చాలా జ్ఞానము గల వ్యక్తి పౌలు. ధర్మశాస్త్రం మొత్తము కూడా ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు చెప్పగలం. బైబిల్లోని పుస్తకాలు అందరూ ఎంతమంది చెప్పగలుగుతారు అంటే చాలామంది చేస్తారు. వెనక నుంచి ముందుకు చెప్పమంటే పౌలుకి అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చంట. అంటే ఎంత విజ్డమ్ ఉందో చూడండి. కానీ ఈ జ్ఞానం అంతా నాకొద్దు. ఆ జ్ఞానంతో ఏం చేస్తాను? నా క్రియలు ధర్మశాస్త్ర మూలంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నేను క్రీస్తును, మరణించిన క్రీస్తును తెలుసుకుంటానో దాన్ని బట్టి నేను ఈ గొప్ప కార్యములు దేవుని కొరకు చేయొచ్చు అని ఆయన ఎంచుకున్నాడంట. హల్లెలూయా. సో ఈరోజు కూడా మనము నూతన సృష్టిగా మారాము. 90% మంది సంఘాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో నూతన సృష్టి అంటే ఏంటి అంటే సరి అయిన జవాబు ఇవ్వలేరు. రక్షణ అంటే ఏంటి అంటే కేవలము భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఒక టికెట్ అన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు. కానీ రక్షణలో ఆయన చేసిన సంపూర్ణ కార్యము ఎంతోమందికి ఇంకా తెలీదు. పుట్ 2 Corinthians 5:17 ఫర్ మీ. ఎవరైతే కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు నీ ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు సమస్తము క్రొత్తవాయను, పాతవి గతించెను. 18వ వచనం. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనను సమాధానపరచుకొనెను. సో ఒక నూతన సృష్టిగా మార్చిన వ్యక్తికి సమస్తము ఎక్కడి నుంచి రావాలంట? దేవుని నుంచి వస్తాయి. నా జీవితంలో ఏది కలగాలన్నా దేవుని నుంచి కలుగుతుంది. ప్రత్యక్ష జ్ఞానము లేనప్పుడు అన్నిటికీ భయపడతామంట. దేవుని నుంచి కలుగుతుంది, దేవుని నుంచి కలుగుతుంది. నా జీవితంలో ఆశీర్వాదం కలగాలన్నా దేవుని నుంచి కలుగుతుంది. నా జీవితంలో నా వివాహము జరగాలన్నా దేవుని నుంచే జరుగుతుంది. నా ఉద్యోగము దేవుని నుంచే వస్తుంది. నాకు పిల్లలు దేవుని నుంచే వస్తాయి. కానీ ఆ జ్ఞానం లేకుండా వేరే జ్ఞానం వచ్చిందంట. పిల్లలు పుట్టట్లేదా? ఎవరో ఏదో చేశారంట, వెళ్ళి ఇంకేదో చెయ్యి. పెళ్ళైనా ఇంకా 3 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టట్లేదా అంటే ఏదో అయ్యింది, నీకు ఏదో శాపం ఉంది, శాపం విరగొట్టాలంట. పిల్లలకు ఊకే వాంతులు అవుతున్నాయి, ఏమో అయ్యింది. మొన్న క్యాంప్ వచ్చింది, అక్క పొద్దున్నే వస్తుంటే నా డోర్ ఓపెన్ చేయగానే నిమ్మకాయలు ఉన్నాయక్క, నిమ్మకాయలు ఉన్నాక ప్రేయర్ చేయండి అన్నాడు. ప్రేయర్ చేస్తాను కానీ ఫస్ట్ నువ్వు ఆ నిమ్మకాయలు తీసుకో అన్న. అక్క నిజంగానంటే తీసుకో, ఏం కాదు, నువ్వు నూతన సృష్టివి. తీసుకున్నాను అక్క. ఏం చేయాలంటే కిచెన్లోకి వెళ్ళి కట్ చేసి జ్యూస్ చేసి తాగు ఫస్ట్. సమస్తము కూడా దేవుని వలన అయినవి. హల్లెలూయా. చూడండి, విచ్ క్రాఫ్ట్, గివ్ మీ ద వర్డ్, చేతబడి చేసే వాళ్ళకి ఆత్మ మీద వారికి ఏంటి అధికారము లేదు. ఎక్కడుంటుంది తెలుసా? మనస్సు. అందుకే మీ చూపుని, మీ వినికిడిని మీరు స్పర్శించేదాన్ని వాడు కంట్రోల్ చేయగలుగుతాడు, కానీ మీ ఆత్మను కంట్రోల్ చేయగలలేరు. అర్థమవుతుందా? సో దే హ్యావ్ అథారిటీ ఓన్లీ ఇన్ ద సోలిష్ రెల్మ్. ద విచ్ క్రాఫ్ట్ కెన్ హ్యావ్ అథారిటీ ఓన్లీ ఇన్ ద సోలిష్ రెల్మ్, not in the spirit, but you are a spirit being. You are above them. You are a new creation. I am seated far above all things. నిమ్మకాయ కనిపిస్తే ఏం చేస్తా? తొక్కకుండా వెళ్ళిపోవడమే, ఇంకా ఆగడం ఎందుకు? ఎందుకంటే నేను దానికి పైగా ఉన్నానన్న ప్రత్యక్ష జ్ఞానం వచ్చినప్పుడు నిమ్మకాయ ఉంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. లోక జ్ఞానం ఉందనుకో, ఇంకొక అడుగు వేసుకొని దాన్నే పొద్దున్న సాయంత్రం దాకా రౌండ్ వెళ్ళుకుంటూ చూసుకుంటాం. ఎందుకు? ఏ జ్ఞానముతో నింపబడ్డావో దాని ద్వారా నీకు క్రియ జరుగుతుంది. హల్లెలూయా. చిన్నపిల్లలకి ఏమవుతుంది? ఏం కాదు, దేవుడి నుంచి వచ్చిన బహుమానము. ఆ బహుమానంకి అన్నీ టిక్ 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 నల్లమచ్చలు పెట్టేశారు మొత్తం. ఎవరిచ్చారు నీ కోరుకునే కుమార్తెను? దేవుడిచ్చాడా? కాపాడాల్సింది ఎవరు? పోషించాల్సింది ఎవరు? నీ బిడ్డ గురించి నీకున్న ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక గొప్పగా ఉంది. హల్లెలూయా. నీ బిడ్డను నువ్వు ప్రేమించే దానికంటే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఆయన కాపాడడా? దానికి మొత్తం నల్లబొట్లు పెట్టి వాళ్ళని మొహమంతా అందమైన మొహాలన్నీ మార్చేయడానికి. సో ఏముంది? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? లోక జ్ఞానం. ఎందుకంటే పక్కింటోడు పెట్టాడు బొట్టు, నువ్వు పెట్టావు. అందరు పిల్లలకు పెడతారు, అందుకే నువ్వు కూడా పెట్టావు. కానీ ప్రత్యక్ష జ్ఞానం వచ్చిందనుకో, నీ క్రియలు ఎలాగుంటాయి? నా పిల్లలకి ఏమీ అవ్వదు. హల్లెలూయా. నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని హస్తం వారికి తోడై ఉంటుంది. నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి కాపుదల, రక్షణ ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా అన్న ధైర్యముతో నీ క్రియలు నువ్వు చేస్తావు.
సో ఈరోజు నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత కూడా ప్రత్యక్ష జ్ఞానము లేదంట. 1 పేతురు 1:12 చెప్తాడు. అక్కడున్న ఏంజల్స్ పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తన కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడిన. ఎవరికంట? ఏంజల్స్కి, దేవదూతలకి పరిచర్య చేయడానికి మనకిచ్చాడంట. అందుకనే దేవదూతలు ఈ కార్యము తొంగి చూడగోరుచున్నాయి. దేవదూతలకైతే దేవునికి పరిచర్య చేయడమే వచ్చు, కానీ మొట్టమొదటిసారి దేవుడు ఒక మనిషి లోపల ఉండడం వారు ఫస్ట్ టైం చూస్తున్నారంట. హల్లెలూయా. The angels only know how to serve God. They have never seen God residing inside of a person. Hallelujah. సో ఇంత గొప్ప కార్యము మన జీవితంలో జరిగిందంట. ఈరోజు నా లోపల ఎవరున్నారు? యేసుక్రీస్తు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వాగ్దానాలు నాతో ఉన్నాయి. అవన్నీ తెలిసినా కూడా ఆ జ్ఞానంలో మనం నడవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గంట సేపు వాక్యం వింటారు, 24 hours మిగతా ఏం వింటారు? ఎవరో మాటలు వింటారు. ఎంతసేపు అసలు కొత్త ఏదన్నా సిండ్రోమ్ వస్తుందేమో, టిక్కి అందరిదే థమ్స్ పైకి స్క్రోల్ చేయడం, నెక్స్ట్ రీల్, నెక్స్ట్ షాట్, ఆపట్లేదు. గంట ఈజీగా వెళ్ళిపోతుంది ఫోన్ పట్టుకుంటే. ఎంత జ్ఞానము నీ లోపలికి ఎంటర్ అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. దాని ప్రకారమే క్రియలు జరుగుతాయి. ఇప్పుడు క్రియలు చేసిన తర్వాత నిందించాల్సిందేంటి? మనల్ని నిందించుకోం, ఫోన్ని కూడా నిందించాం, న్యూస్ చెప్పటం నిందించాం. ఏం జరిగినా నింద మాత్రము దేవుడి మీద. 1 John 3:2 1 యోహాను 3:2 ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షపడినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు శారీరకమైన కళ్ళతో చూస్తున్నావు కాబట్టి నువ్వు ఎట్లాంటి వాడివో కేవలము నీ రూపమే కనిపిస్తుంది. కానీ క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు, మహిమ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆయన లాగే ఉన్నావని నువ్వు అప్పుడు తెలుసుకుంటావంట. అందుకే అంటాడు, సో యాజ్ హీ ఈస్ సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. పరలోకంకి వెళ్ళాక ఆయన లాగా ఉన్నామని కాదు, ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా యేసుక్రీస్తులాగా ఉన్నామని ఆ రోజు తెలుసుకుంటావంట. యేసుక్రీస్తులాగా ఉన్నాక కూడా యేసుక్రీస్తు లాంటి పనులు చేయలేకపోయాము. ఆయన యేసుక్రీస్తులాగా చేశాడు కాబట్టే నేను చేసే క్రియల కంటే గొప్ప క్రియలు వీరు చేస్తారు అని అంత ధైర్యంగా చెప్పెళ్ళాడు. ఎవరి గురించి చెప్పాడు? పౌలు ఒక్కడే చేస్తాడని చెప్పాడా? పేతురు ఒక్కడే చేస్తారని చెప్పాలా? నా వెనక వచ్చేవారు. క్రీస్తు మరణించిన తర్వాత ఎంతమంది పుట్టారు? క్రీస్తు పూర్వం ఎంతమంది అని ఉన్నారా? సో మీరు అందరూ ఆయన ముందు వచ్చారా, ఆయన తర్వాత వచ్చారా? ఆయన తర్వాత వస్తే ఎలాంటి కార్యాలు చేయాలి? ఆయన చేసింది మాత్రమే కాదు, కానీ ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలంట. హల్లెలూయా. అలాంటి పోలికలో మనల్ని చేశారు, కానీ ప్రత్యక్ష జ్ఞానము లేదు. ముగిస్తుండగా 1 point చెప్తాను. నాలెడ్జ్ ఇస్ 2 types. 1 is ప్రోగ్రెసివ్ నాలెడ్జ్, గినెస్కో. అంటే నేను ఇప్పుడు మీకు చెప్తుంటే మీకు కొన్ని విషయాలు తెలుస్తుంది, ఒక జ్ఞానం వస్తుంది, అది గినెస్కో. ఇంకొకటి ఎపిగ్నోసిస్ అంటారు, అంటే ఆత్మలో ముందుగానే మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడంట. సో ఇప్పుడు నేను చెప్పినప్పుడు నీ ఆత్మ దాంతో అంగీకరిస్తుంది, నీలో ఉన్న జ్ఞానానికి అది గుర్తిస్తుంది. నేను చెప్పినప్పుడు ఏం చేస్తున్నాను? నీ ఆత్మలోకి, నీ మనస్సులోకి వెలుగు ప్రకాశిస్తున్నాను. నీ ఆత్మలో ఆ జ్ఞానము ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఆయన దెబ్బల చేత నువ్వు స్వస్థతను పొంది ఉన్నావు అంటే నేను నీకు ఇస్తున్న జ్ఞానము నీ మనస్సుకి, నీ ఆత్మకు ఆల్రెడీ అది తెలుసు, నీ ఆత్మకు ఆల్రెడీ అది ఉంచాడు. సో ఆత్మలో వెలిగించబడిన వారు ఈ జ్ఞానాన్ని పొందుకోగలుగుతారంట, వారు దానిలో నడవగలుగుతారు. చాలామంది బయట నుంచి వచ్చే జ్ఞానము ఒకటి, రెండవది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, ఆయనతో సహవాసము చేయడం ద్వారా ఎపిగ్నోసిస్ వస్తుంది. ఇలాంటి జ్ఞానములో మనం నడిచినప్పుడు మన క్రియలు దానిలాగా ఉంటాయి. హల్లెలూయా. బెన్సన్ ఇడహోసా అని ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయన ఒక ఆఫ్రికా ఖండం యొక్క చరిత్రనే మార్చివేశాడు. ఆఫ్రికా ఖండంని డార్క్ కాంటినెంట్ అనేవారు. అంటే దాన్ని ఎవరు గుర్తించరు, అది బానిసల దేశం. అక్కడి నుంచి బానిసలను ట్రేడ్ చేసేవారంట, కొనుక్కునే వెళ్ళేవారు బానిసలను. స్లేవ్స్ వెర్ ట్రేడెడ్ టు అదర్ కంట్రీస్ ఫ్రమ్ ఆఫ్రికా. అంత దీనమైన స్థితిలో ఆ ఒక ఖండం ఉండేది. బెన్సన్ ఇడహోసా అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ఈ ప్రత్యక్ష జ్ఞానముతో నడిచాడో ఆయనకి ఎంత జ్ఞానం వచ్చిందంటే, ఒకరోజు
వారి దేశంలో భయంకరమైన విచ్ క్రాఫ్ట్. మన దగ్గర మనం అలాంటివి చూడం, కానీ విజర్డ్స్ అని ఉంటాయి. అంటే ఇలా గాల్లో ఎగురుతుంటాయి మన కళ్ళ ముందర దయ్యాలు. మనకి ఇక్కడ ఒక్కడక్కడ దరలడం అరవడమే వినిపిస్తాయి, కానీ ఇలా గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంటాయి ఫ్లైట్స్ లాగా. విజర్డ్స్, విచ్ క్రాఫ్ట్స్ అని ఉంటాయి. అవి నిజంగానే సముద్రాల మీద రాత్రిపూట కలిసి మీటింగ్స్ పెట్టుకుంటాయి. ఈరోజు ఎవరిని వేసేద్దాం, ఈరోజు ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం నిజంగా. అయితే ఆ విచ్ క్రాఫ్ట్ లీడర్ ఒక కాన్ఫరెన్స్, వాళ్ళకు కూడా కాన్ఫరెన్స్ పెడతాడు. ఈ దేశంలో ఉన్న చేతపడి చేసే వాళ్ళందరూ, దయ్యపు శక్తులను పనిచే అందరం కూడా కాన్ఫరెన్స్ పెట్టాలి. మనం ఆ శక్తి ఏంటో వీళ్ళందరికీ చూపెట్టాలి అని కాన్ఫరెన్స్ పెడితే బెన్సన్ ఎడోహోసా వెళ్తాడు. వెళ్ళి, నేను ఈ దేశంలో ఉన్నన్ని రోజులు ఇక్కడ ఏ చేతబడి శక్తి పనిచేయదు, ఎలాంటి కాన్ఫరెన్స్ జరగదు అంటాడు. అన్నప్పుడు ఆ చేతబడి చేసే లీడర్ ఉంటాడు కదా, అతను వచ్చి అంటాడు, నువ్వు కాదు, నీ దేవుడు వచ్చినా కూడా ఈ కాన్ఫరెన్స్ ఆపలేడు అంటాడు. సవాల్ చేస్తాడు. బెన్సన్ ఎడోహోసా వెళ్ళిపోతాడు. ఎక్కడికి తెలుసా? టీవీ మీద రేడియో మీద వెళ్ళిపోయి, ఈ కాన్ఫరెన్స్ అస్సలు జరగదు, ఏ శక్తి కూడా ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామము యేసు నామము, సిలువ శక్తిని మోస్తున్న నేను, క్రీస్తును నాలో ధరించిన నేను, ఇక్కడ నేను ఉండగా, ఇంత గొప్ప వ్యక్తి నాలో ఉండగా, ఇంత పెద్ద పరిశుద్ధాత్మ ఉండగా ఈ కాన్ఫరెన్స్ జరగదు అని ఎక్సోడస్ చాప్టర్ 22:18, యూ సే యు ఆర్ వన్ ఆఫ్ దెమ్, దెన్ యూ విల్ డై టు నైట్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్ అంటాడు. సో శకునము చెప్పు దానిని బ్రతుకునెయ్యకూడదని నిర్గమకాండము 22:18 ఈ వాక్యంలో రాసుంది. అంటే ఎవరైతే ఈరోజు కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో, నేను చెప్తున్న నేషనల్ టీవీలో లైవ్గా, రేపు ఈ సమయానికి నువ్వు చచ్చిపోతావు. నువ్వు కనుక కాన్ఫరెన్స్ అవ్వకపోతే, నేను నిజంగా దేవుణ్ణి సేవకుడునైతే రేపు ఈ టైంకి నువ్వు చనిపోతావు అనగానే ఇమ్మీడియట్గా అక్కడున్నాడు మైక్ వదిలేసి, అన్నీ వదిలేసి, నాకు చేతబడి రాదు, నేను చేతబడి చెయ్యలేను, అసలు నేను చేతబడి చేసే వ్యక్తినే కాదు అని చెప్పి మూటాముళ్ళ సదురుకొని వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ప్రత్యక్ష జ్ఞానం ద్వారా ఆ క్రియ వచ్చింది. సంఘం గురించి ఆలోచించి సంఘాన్ని ఎలా కట్టాలంటున్నప్పుడు ఒక సాక్ష్యము నేను విన్నాను. ఒయిడిపో ఒక 100,000 పీపుల్ పట్టే అంత మందికి ఆయన చర్చ్ కడుతున్నాడు ఒకేసారి. ఇంతవరకు ఇప్పటి వరకు మన చరిత్రలోనే అట్లాంటి సంఘము ఎక్కడా కట్టబడలేదంట. ఒకేసారి అంతమంది కూర్చునే విధంగా. అందులో బ్యాప్టిజం ట్యాంక్సే ఎన్నో వేలు ఉన్నాయంట, బాత్రూమ్సే ఒక 10,000 ఉన్నాయంట. సో ఇలాంటి పెద్ద చర్చ్ కడుతున్నాడంట. ఇంత పెద్ద చర్చ్ కడుతున్నారు అని ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నప్పుడు నన్ను కదిలించేసింది. ఇంత పెద్ద సంఘం కట్టడానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది, అసలు ఆలోచన ఎలాగొచ్చింది అంటే, ఆయన అన్నాడు, ప్రతి సేవకుడు కూడా సంఘాన్ని కట్టడానికి పిలువబడలేదు, పట్టణాలు కట్టడానికి పిలువబడ్డాడు అన్నాడు. హల్లెలూయా. సో మేము ఇప్పటి నుంచి సంఘాలను కట్టము, పట్టణాలను కడతాము. ఫిలిప్పు సమరియా పట్టణానికి మొత్తాన్ని సంతోషాన్ని కలగజేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా యూదయ, యెరూషలేము, సమరియా అన్ని పట్టణాల్లో కూడా వారు దేవుని యొక్క జ్ఞానము, సంతోషముతో నింపబడ్డారంట. ఒక చిన్న స్థలము కోసము, ఒక చిన్న సంఘం కోసం మమ్మల్ని పిలవలేదు, కానీ దేశాలను, పట్టణాలను కదిలించడానికి మనల్ని పిలిచాడు అని చెప్పాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? హల్లెలూయా. ఆయన ఇజ్రాయేలుకు చెప్తాడు, మీకు కావలసిన స్వాస్థ్యాన్ని మీరు పంచుకోవడానికి ఆ దేశంలో ముందుగానే ఇచ్చాడంట. అక్కడికి వెళ్ళాక మీదే ఊరు అని అనేది లేదు. ఇంకా రూబేన్కి ఇక్కడ, యూదాకి ఇక్కడ, ఏంటి గోత్రాల వారిగా వారికి వారి స్వాస్థ్యము వారికి ఇచ్చేశాడంట. వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడమే. ఈరోజు కూడా క్రీస్తులో మనకు ఒక స్వాస్థ్యం ఉంది, కానీ ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష జ్ఞానం ఇవ్వబడలేదో ఆ స్వాస్థ్యానిలో మనము నడవలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. వాళ్ళు ఆ విల్డర్నెస్లో ఉన్నన్ని రోజులు కూడా స్వాస్థ్యం ఎక్కడుంది? వాగ్దాన దేశంలో ఉంది. వెళ్ళగానే మీరేమి కన్స్ట్రక్షన్ కూడా చేయనవసరం లేదు, మీరేమి దున్నాల్సిన అవసరం కూడా లేదు. మీరు కట్టని ఇళ్లను, మీరు నాటని పొలాలను మీకు ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఏం చేయాలి? జస్ట్ వెళ్ళాలి, ఏం పని చేయని అవసరం లేదు. అన్నీ కూడా మాకు ఇవ్వబడింది అన్నాక కూడా ఆజానుబాహులు ఉన్నారు. మేమేంటి?
మిడత స్వభావము ద్వారా వారు వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. కానీ ఒక నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తి స్వభావం ఎలాగుండాలి, ఆయన మనస్సు ఎలాగ ఆలోచించాలి, ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి ఎలాగ నడిపించబడాలి అని యేసుక్రీస్తు మనకు ఒకటి చూపిస్తున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్లు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు కాయలు ఇవ్వనప్పుడు, నేను ఎవరినో నువ్వు గుర్తించలేదా, నేను ఇతరుల మనుషుల వంటి వాణ్ణి కాదు, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను, నేను దేవుని కుమారుని, దేవుని కుమారుడు నీ ముందు నిల్చున్నప్పుడు నువ్వు గుర్తుపట్టకుండా కాయలు ఇవ్వకపోతే నువ్వు శపింపబడతావని శపించినప్పుడు అది వేళ్ళతో సహా శపించబడిందంట. ఎందుకంటే ఆదాము అవ్వ ఏదేంలో ఉన్నప్పుడు వారికి ఏది కూడా ఇది లేదు అనడానికి వీల్లేదు, సమృద్ధిలో ఉండాలి. ఆదాము ఏ చెట్టు దగ్గరికైతే ఇక్కడ ఫలం ఉండాల్సిందే. అప్పుడే మామిడి చెట్లోంచి మామిడి పళ్ళు అన్నీ కోసుకొని తిన్నా, మళ్ళీ అవ్వగారు మామిడి రసం తీసుకురంటే వెళ్ళేసరికి మామిడి పళ్ళు రెడీగా ఉండాలి. అది సృష్టి యావత్తు కూడా వారికి లోబడి వారి అధికారము చేసే ఏదోను తోట వారికి ఇచ్చాడంట. అలాంటి వ్యక్తి మనస్తత్వము గలి యేసుక్రీస్తు అంజూరపు చెట్టు దగ్గర నిల్చున్నప్పుడు కాయలు లేవు అంటే కాయలు లేవు అనడానికి వీలు లేదు. దేవుని కుమారుడిని ముందు నిల్చున్నప్పుడు లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఈరోజు కూడా మనము క్రీస్తు రక్తము ద్వారా దేవుని కుటుంబంలోకి చేర్చబడిన కుమార్తెలు కుమారులుగా మీరు ఎక్కడైనా నడుస్తుంటే అవి మీకు లోబడాల్సిందే. లేదు అని చెప్పడానికి వీల్లేదు, కాదు అని చెప్పడానికి వీల్లేదు, ద్వారము మూయబడింది అని చెప్పడానికి వీల్లేదు. యేసు నామములో వెళ్ళినప్పుడు నా నామము పేరిట ఏది అడిగినా మీకు అది ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. సో దే షుడ్ రికగ్నైజ్ యు. They have to understand you are bigger than that. యేసుక్రీస్తు తుఫాను ముందు నిల్చుంటే తుఫాను ఏం చేసింది? లోబడింది. ఎందుకంటే తుఫాను కంటే గొప్పవాడు నా ముందున్నాడు అని. హల్లెలూయా. దురాత్మల ముందు నిల్చుంటే దురాత్మ ఏం చేసింది? వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే దురాత్మల కంటే గొప్పవాడు నా ముందున్నాడు అని. హల్లెలూయా. అనారోగ్యం ముందు నిల్చుంటే ఏమైంది? అనారోగ్యము ఆ శరీరము వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే అనారోగ్యము కంటే గొప్పవాడు నా ముందు ఉన్నాడు అని. ఈరోజు క్రీస్తు బిడ్డలలాగా ప్రత్యక్ష జ్ఞానం వచ్చి ఉంటే ఎక్కడికి వెళ్ళి నిలుచున్నా కూడా ఈ పరిస్థితి కంటే గొప్పవారు వచ్చారు అని ఆ పరిస్థితి లోబడాల్సిందే. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ నిన్ను గుర్తుపట్టాలి. హల్లెలూయా. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ నిన్ను గుర్తుపట్టాలి. ఈసారి బిజినెస్ చేసేది ఈ మనుషులు కాదు, దేవుళ్ళు బిజినెస్ చేయడానికి వచ్చారు. దేవుళ్ళు లాస్ చేయడానికి దేవుళ్ళు లాస్ చూడకూడదు, దేవుళ్ళు గొప్ప ప్రాఫిటే చూడాలి. ఇదంతా ఎప్పుడు నడవగలుగుతాం? ఇవంతా కూడా ప్రత్యక్ష జ్ఞానము ఇవ్వబడినప్పుడు. కాబట్టి ప్రత్యక్ష జ్ఞానముతో నింపబడాలి. మీ పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా మీరు క్రీస్తును పోలిన వారై ఉన్నారు, మీరు ఈ లోకాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు. క్రిస్టినాకి ఈరోజు స్పీచ్ ఇచ్చేది ఉందంట. ఏంటి? టీచర్స్ డే కాబట్టి అందరికీ ఇంత రాసి ఇచ్చారు మమ్మీ, నాకైతే ఇంత పేపర్ ఇచ్చారు, ఒక్క రోజులో నేర్చుకొని చెప్పమంటున్నారు, ఒక్క వర్డ్ కూడా మిస్టేక్ రావద్దంటున్నారు. అంటే నిన్న వాక్యం వింటుంటే నేను అడిగాను, డాడీ ఏం వాక్యం చెప్పారు మా అంటే, నీకు శక్తి ఉంది అని చెప్పారు అన్నాడు. మరి నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నాను. వారికి శక్తి లేదు కాబట్టే చిన్నగా ఇచ్చారు. నీకు శక్తి ఉందని తెలిసే నీకు అందరికంటే పెద్దగా ఇచ్చారు, నువ్వు తప్పకుండా చెప్పగలుగుతావు, పరిశుద్ధాత్మ సహాయంతో వెళ్ళు అని చెప్పాను. ఏం చెప్పాలి పిల్లలకి? ప్రత్యక్ష జ్ఞానం చెప్పాలి. నీ ముక్కు చూడు మీ నాయనమ్మలాగుంది, నీ జుట్టు చూడు మీ అత్తలాగుంది, ఇది కాదు చెప్పాల్సింది. ఏం జ్ఞానం ఇస్తున్నాము అంటే, నువ్వు పైకి రాలేవు, నువ్వు అందంగా లేవు, నీ వల్ల అవ్వదు, మీ డాడీ పోలికలే వచ్చాయి, మీ తాత పోలికలే వచ్చాయి, అన్నీ మర్చిపోతావు. ఏమిస్తున్నారు? ప్రత్యక్ష జ్ఞానం ఇవ్వాలి. నువ్వు చేయగలవు, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడు, నిన్ను నీతిమంతుడిగా మార్చాడు. ఒక్కొక్కసారి పక్కవారికి చెప్పుకునే కంటే ముందు మనకు మనమే చెప్పుకోవాలనుకుంటాం. మనం అందరం లేచి నిల్చున్నట్లయితే, ప్రభా ఈ రోజు నుంచి నా మనస్సు మారి రూపాంతరం చెందుకుండగా నన్ను నేను ప్రత్యక్ష జ్ఞానముతో నింపుకుంటాను. ఈ లోక జ్ఞానముతో కాదు, ఎవరో చెప్పిన మాటలతో కాదు, ఎవరో ఇచ్చిన అనుభవాలతో కాదు, కానీ ప్రత్యక్ష జ్ఞానముతో నేను నింపుకుంటాను. ప్రభా నా ఆత్మలో నువ్వు సమకూర్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈరోజు సమస్తము నాకు ఇవ్వబడినాయి, సమస్తం నువ్వు ఏలడానికి నన్ను సృష్టించావు. ఆత్మలో నేను ఏమై ఉన్నానో మరి ఒకసారి నేను గుర్తు చేసుకుంటుండగా నా మనస్సును నా ఆత్మతో ఏకీభవించి నిలుచోమని ప్రకటిస్తున్నాము. ప్రభా
యేసు క్రీస్తు ఏ రోజు కూడా దేని ముందుకు భయపడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మలో ఏమై ఉన్నాడో తెలిసి తన మనస్సును, తన క్రియలను ఆ ప్రకారమే జరిగించాడు. ఆరాధన చేస్తుండగా ఇన్ని రోజులు ఏ మనస్సు, ఏ ఆలోచనలు అయితే నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపేశాయో, మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు అవి మనకు చూపిస్తుండగా, నాయన ఇన్ని రోజులు నేను అంధకారములో ఉన్నాను, నన్ను నేను క్రీస్తు పోలికలో ఉన్న వ్యక్తిలాగా, నీ కుమార్తెలాగా, నీ కుమారుల్లాగా చూసుకోలేదు, ఇతరులతో పోల్చుకున్నాను, ఇతర మనుషుల్లాగా నేను ఉన్నాను అనుకున్నాను. కానీ నీ వాక్యము చెప్తుంది, మీరు దైవములై ఉన్నారని మీరు ఎరుగరా? వారు మరణించినట్లు మీరు మరణించకూడదు, వారు ఓడిపోయినట్టు మీరు ఓడిపోకూడదు. నీ తండ్రి ఈ లోకంలోకి నిన్ను పంపించింది, ఈ లోకాన్ని క్రీస్తు ఎలాగ జయించాడో అలాగే ఈ లోకంలో జయముతో నడవడానికి. మనల్ని కూడా జయంలో నడిపించేది మన విశ్వాసమే అంటున్నాడు. ఈ విశ్వాసము ప్రత్యక్ష జ్ఞానముపై ఆధారపడి ఉండాలి. ఆయన్ని ఆరాధిస్తుండగా మరి ఒకసారి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. ప్రభా, నేను అడగక ముందే ఈ పోలిక నాకు ఇచ్చావు, నేను అడగక ముందే ఈ రక్షణను ఇచ్చావు, నేను అడగక ముందే పరిశుద్ధాత్మని ఇచ్చావు, నేను అడగక ముందే ప్రభా ఈ రక్షణ కార్యము ద్వారా నా ఆత్మను జీవింపజేశావు. ప్రభా, ఈరోజు నేను చేయాల్సిన పని నా మనస్సు మారి రూపాంతరం చెందడం. ఈరోజు నేను అంధకారములో, గ్రుడ్డితనములో ఉన్న నా అంధకారము తొలగిపోతుండగా, నా ఆలోచనలు ప్రభా నీ యొక్క వాక్యానికి లోబడుచుండగా, శారీరకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను నీ కుమార్తెలాగా, నీ కుమారునిలాగా నిల్చోబెట్టబోతున్నందుకు వందనాలు. మహిమలోంచి అధిక మహిమ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నీ మహిమ జ్ఞానముతో నింపబడుచుండగా, మంటి ఘటాల్లో మహిమైశ్వర్యముతో నింపబడిన వారమని తెలుసుకొని ముందుకు వెళ్తుండగా, ఆయన ప్రతి పరిస్థితి లోబడును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్క పరిస్థితి యేసు నామానికి ఒప్పుకొనును గాక అని ప్రకటిస్తున్నాం.